ఈ రోజు మనం ఈ మెడిటేషన్ చేసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్ మెడిటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ అందరికీ కూడా. ఇలా నేను ఇక్కడ అరేంజ్ చేశాను. స్టార్ట్ చేసుకుందామా? లైవ్ లోకి వెళ్దామా మేడం? ఆల్రెడీ లైవ్. ఓకే, ఐ మ్యూటెడ్ ఎవ్రీవన్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా మేడం? సౌమ్య నాది కోహోస్ట్ చేయరా? నేను మేడం షేర్ చేస్తాను. చేస్తాను. లైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, వి కెన్ స్టార్ట్. ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారములు. నా పేరు అనిల గార్ల. నేను అట్లాంటా యుఎస్ఏలో ఉంటున్నాను. ముందుగా పితామా బ్రహ్మశ్రీ పత్రిజీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా పాదాభివందనములు. పిఎంసి యుఎస్ఏ వారు నిర్వహిస్తున్న ఈ విజ్డమ్ సెషన్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనందరికీ ఎంతో ప్రీతిపాత్రురాలైన పిరమిడ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడం ప్రకృతి వికృతి అనే టాపిక్ మీద తన విజ్డమ్ షేర్ చేయడానికి వచ్చారు. మేడం గురించి చెప్పాలి అంటే వారు 1998 నుండి ఆనాపానసతి మెడిటేషన్ చేస్తున్నారు. వారు పర్ఫెక్ట్ థర్డ్ ఐ మాస్టర్. వీరు ఎక్కువగా మౌనంలో ఉంటారు. గురువు అంటే ఎవరు, గురువుతో ఎలా ఉండాలి అని గురువు విశిష్టత గురించి వారు అందరికీ జ్ఞానాన్ని అందించారు. వీరు గురువుగారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. పిఎంసి శాటిలైట్ ఛానల్కు ఎనలేని సేవలు అందించారు. మరి వారి జ్ఞానాన్ని అందుకునేందుకు హృదయపూర్వకంగా వారిని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ ఛానల్ మేడం. నమస్కారం అనిల మేడం. అమెరికా నుంచి జర్మన్ కానీ లండన్ మిగతా అన్ని దేశాల వారికి, ఇండియాలో ఉన్న వారికి, ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి నా హృదయపూర్వక వందనములు. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ వారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నా హృదయపూర్వక వందనములు. మనం 9:30 to 10 మెడిటేషన్ అని చెప్పి అనుకున్నాము. మరి కొన్ని కారణాల వల్ల ఇది లేట్ అయ్యింది. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం ప్రకారం జరిగి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక 15 minutes మనం మెడిటేషన్ చేద్దాము. దయచేసి అందరూ కళ్ళజోడు తీసేసి కళ్ళు మూసుకోండి. ఈరోజు ఎవరెవరైతే దీనిలో కనెక్ట్ అయి ఉన్నారో, కనిపించే శరీరాలతో ఉన్న మాస్టర్సు, శరీరం లేకుండా సూక్ష్మ శరీరాలతో ఉండే మాస్టర్సు,
భూమి ఇటువైపు నుంచి అటువైపుకి, ఇందాక పద్మ మేడం చూపించారు ఒక ఐలాండ్ నాగాసాకి అని, చాలా విపరీతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మార్పు ఈరోజు రాబోతుంది. మరి ఇన్ని వందల మంది యొక్క ఆత్మలు ఇందుకు సిద్ధపడి ఉన్నాయి. మీ యొక్క సంపూర్ణమైన ఎనర్జీని, అద్భుతమైన ఆలోచనని, జీవశక్తిని, మనలో ఉండే ఎనర్జీని అటువైపు మనం దారిపోద్దాం. దయచేసి ఓకే చెప్పేదాకా కళ్ళు తెరవద్దు. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. మనము మన శ్వాస ఈరోజు ఈ ధ్యానం దివంగతాల ఆవలికి ప్రయాణిస్తోంది. తెలిసినా తెలియకపోయినా మనం ఆ శక్తిని ధారపోస్తున్నాం. హృదయపూర్వకంగా అమెరికాలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్కి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, సింగపూర్, దుబాయ్, మలేషియా, 10 దేశాల వారు కూడా, ఇండియా, భారతదేశం నుంచి ఈ ఒక అత్యద్భుతమైన శక్తిని ధారాపాతంగా ఇప్పటికే అది కుమ్మరించి వస్తోంది. ప్రతి ఒక్కటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క ఆధ్వర్యంలోనే, ఆయన యొక్క అనుజ్ఞతోటే జరుగుతోంది. కరడు కట్టిన హృదయాలను కరిగించే సమయం ఇది. సేవా తత్వముతో ముందుకు నడిచే సమయం ఇది. విదేశీ నుంచి స్వదేశం దాకా దింపుకునే సమయం ఇది. ధ్యాన తరంగాలను, జ్ఞాన తరంగాలను ప్రపంచమంతా అపారంగా విస్తరించే సమయం ఇది. మనం మన శ్వాస భగవద్గీతలోని కైంకర్యం అన్న దాని అర్థం ఇదే. శాస్త్రోపేతంగా జరపబడే పరిశోధనలో ఇది 9వ భాగం. దానిలోని సభ్యులు మీరంతా, మనమంతా.
తపోనిష్టలో ఉన్న మునుల దగ్గర నుంచి, ఆకాశంలో ఉన్న దివ్యుల దగ్గర నుంచి, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో కళ్ళు మూసుకుని వారందరి దగ్గర నుంచి అపారమైన విలువైనటువంటి ఎనర్జీ పుంఖాను పుంఖాలుగా సుళ్ళు తిరుక్కుంటూ వెడుతోంది. ఇక నుంచి అందరికీ జ్ఞాన సంకేతాలు విడుదలవుతాయి. విధ్వంసకర శక్తులను పారద్రోలేదే జ్ఞాన సంకేతాలు. ఈ సంకేతాలు విశ్వమంతా వ్యాపిస్తాయి. మనమంతా దిగి వచ్చిన దేవతలం. అన్ని వేపుల నుంచి, అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు మనల్ని.
ఓకే, ప్లీజ్ నెమ్మదిగా మీ చేతులను కళ్ళ మీద పెట్టుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులని తీసివేయండి. బిగ్ క్లాప్స్ ప్లీజ్. మరి మనం ఇప్పుడు క్లాస్లోకి వెళదాము. అమెరికాకి ఈ క్లాసు ఇంతకు ముందు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇదే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రకృతి అంటే ప్రకృతి వికృతి అని ఇచ్చారు. వికృతి అంటే అదేదో వికృతం కాదు, రెండు రకాలు, రెండు భాగాలు అని. ప్రకృతికి అపోజిట్ వికృతి కాదు. ఇక్కడ ఈ భూమండలంలో కానీ అనంత విశ్వంలో కానీ ఒక మనిషిలో కానీ విశ్వ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ యుగంలో ఈ పీరియడ్లో ఇప్పుడు ఒక్కొక్క రహస్యం బయటికి రాబోతోంది. ఎందుకంటే ఒక సత్యం అనేది బయటకు వచ్చే సమయం ఇది. అవగాహనలు పెరిగినాయి. ప్రతి ఒక్క దానిని విని అర్థం చేసుకోవటం ఒక పాయింట్. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మన జీవితంలో ఆచరించుకోవటం రెండో పాయింట్. ఇహపరాలను పరిశీలించి అవి పరలోకంలో ఉండే రహస్యమని మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకోవటం ఒక పాయింట్. అర్థమైనట్టే ఉంటాయి అన్నీ, కానీ దాన్ని ఏమిటి అని దాని లోతుల్లోకి వెళ్ళి తరచి చూసి ఒక రహస్యాన్ని మనం అవగాహన చేసుకోవాలి. మన కంటి ముందున్న ప్రకృతే మనకు అర్థం కావటం లేదు. ప్రకృతి అంటే ఇక్కడ పక్షులు, జీవం అన్నీ కలిపి వస్తాయి ప్రకృతిలోకి. ఇకపోతే ఇక్కడ ప్రకృతి అంటే ఇక్కడ మన మానవ దేహంలో ఉన్నాం కాబట్టి మనమేమి సూక్ష్మదేహాల్లో లేము. ఈ శరీరంలో మానవ దేహంతో ఉన్న ఆత్మ తనను తాను పరిచయం చేసుకుంటోంది. తన దేహం ఏమిటి, మనస్సు ఏంటి, బుద్ధి ఏమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అని తనను తాను పరిచయం చేసుకుంటోంది. ఎలాగో రెండు మనస్సులు కలవడం ప్రకృతి. ఎంతోమంది మన జీవితాల్లోకి వస్తూ ఉంటారు, కనపడుతూ ఉంటారు. కానీ మన మనస్సులాగే అవతల మనస్సు ఆధ్యాత్మికతతోటి కానివ్వండి, ఏదో ఒక విషయం మీద కానివ్వండి, ఒకరి మనస్సు ఇంకొకరి మనస్సు దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనస్సులు కలవడం అంటారు. రెండు మనస్సులు కలవడం ప్రకృతి. రెండు శరీరాలు కలవడం వికృతి. భూమి మీద అది వికృతి. దేహం గురించి తెలిసినా మనమంతా మన దేహం ఏమిటి అని తెలుసు. మన కళ్ళు ఏంటి, ముక్కు ఏంటి, చెవులు ఏంటి, మన భౌతిక శరీరం అంటే ఏమిటి, లోపల ఉన్నవి ఏమిటి, బయట ఉన్నవి ఏమిటి, మన దేహం గురించి మనకు తెలుసు. కానీ ఆ దేహం గురించి ఎవరూ మాట్లాడరు. దేహానికి రోగం వస్తేనో నొప్పి వస్తేనో నాకు ఈ నొప్పి వచ్చిందని చెప్తారే తప్ప
నా దేహం ఇంత అద్భుతంగా ఉంది, నా నా వాక్కు ఇంత బాగుంది, నా కంఠం ఇంత బాగుంది, నాకు ఆ సంగీతం వినసొంపుగా ఉంది అంటే చెవులు చేసే పని, కళ్ళు చేసే పని, నోరు చేసే పని, చేతులు చేసే పని, చేతులు ఈ 10 వేళ్ళు ఎన్ని పనులు చేస్తున్నాయి, ఎంత సృష్టి చేస్తున్నాయి. ప్రతి ఒక్క అవయవం చేసే పనిని గురించి మాట్లాడరు, ఎవ్వరూ మాట్లాడరు. ఇద్దరు కలిస్తే దేహం గురించి మాట్లాడేది ఎవరండి? ట్రూత్ మాట్లాడుకుందాం. నువ్వేం చేస్తున్నావు, బాగున్నావా, నీ వ్యాపారం ఏంటి, పిల్లలేంటి, లేదంటే డబ్బు, ధనం, కష్టాలు, సుఖాలు. ఇందుకోసమా ఆత్మ ఇంత శరీరాన్ని నిర్మించుకుని వచ్చింది ఇందులోకి? తెలిసినా మీ దేహం గురించి మీకు తెలిసినా మీ దేహం గురించి మీరు మాట్లాడరు, ఎవరూ మాట్లాడరు. మనస్సు గురించి తెలిసినా నా మనస్సు ఇది అని ఎవరూ మాట్లాడరు. నా మనస్సు ఇలా బాధపడుతోంది, నా మనస్సులో ఇలా కోరికలు ఉన్నాయి, నా మనస్సు ఇలా కేత చెందుతోంది అని ఆ మనసు గురించి ఎవరూ మాట్లాడరు. ధైర్యం ఏది? అర్థం చేసుకునేవాళ్ళు ఏరి? నా మనస్సు ఇలా ఉందని చెప్తే అర్థం చేసుకునేవాళ్ళు ఏరి? అందుకని ఆ మనస్సును మూసేశారు, ఇది మూసేశారు. మనసు గురించి కూడా ఎవరూ మాట్లాడరు. తెలిసి తెలియనివన్నీ మాత్రం కొద్దిగా తెలియగానే అన్నీ నాకే తెలిసినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అవి మాత్రం బాగా మాట్లాడతాం. దేహం గురించి మాట్లాడరు, మనసు గురించి మాట్లాడరు. కానీ ఇష్టం వచ్చినట్టు తెలిసి తెలియనివన్నీ ప్రచండంగా మాట్లాడేస్తారు. వాటి వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటల వల్ల మన దేహానికి కానీ మనసుకు కానీ ఏమన్నా లాభం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కంటికి ఏది కనపడితే అది వాళ్ళ బుద్ధి ఎలా ఉంటే, వాళ్ళ దృష్టి ఎలా ఉంటే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా యొక్క మాటల వల్ల మన దేహానికి కానీ మన మనసుకు కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండే మాటలు మాట్లాడాలి, ఉపయోగం ఉండే జీవితం జీవించాలి, ఉపయోగపడే తిండి తినాలి. ఇక్కడ నేను అంటే ఎవరు నేను అంటే? నాది అంటే ఏమిటి? అసలు మనం అంతా ఎవరు? మళ్ళీ మనలో ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎన్ని రకాల గుణాలు ఉన్నాయో, ఎన్ని రకాల కోణాలు ఉన్నాయో. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ కలిపేసి కూర అయిపోయినాక దాన్ని విడదీస్తామా చెప్పండి? దేన్ని విడదీయలేము. ఎందుకనంటే మనలో కూడా అన్నీ ఉన్నాయి. కోపం ఉంది, అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, మరి అసూయలు ఉన్నాయి, రకరకాల అన్నీ ఉన్నాయి, అన్ని గుణాలు ఉన్నాయి. కానీ ఏది నేను ఈ గుణం పోగొట్టుకున్నాను అనుకోవటానికి లేదు. ఆ గుణాన్ని మనం ఇక్కడ వ్యక్తీకరించట్లేదు. అది సరికానిది అనేది ఈ జ్ఞానం వల్ల దాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. అది ఎక్కడికి పోదు, మనలోనే ఉంటాయి ఇక్కడ. అయితే మళ్ళీ మనలో ఎన్ని కోణాలు ఉన్నాయి అన్నీ విడదీస్తే, ఒక్కొక్క కోణం ఒక్కొక్క లైన్ కనుక మనం విడదీస్తే దేనికి తగ్గ విభజన దానికి ఉంటుంది. ఒక కోణం కనుక ఒక కోణంలో మనం ఏంటి అనేది మనం చూసుకుంటే మళ్ళీ అది మల్టీ డైమెన్షన్లో విభజించడానికి ఉంటాయి అన్నమాట. అందుకని ఒక ఆన్సర్ రావాలి. ఒక ప్రశ్నకి ఒకే ఆన్సర్ కరెక్ట్ కాదు, ఎన్నో రకాలైనవి వస్తాయన్నమాట. ఇక్కడ నేను అంటే ఆత్మ, నాది అంటే పదార్థం, పెళ్ళం కానీ, మొగుడు కానీ, పిల్లలు కానీ, ఆస్తులు కానీ, నగలు కానీ, ఏదైనా నాది. ఇందులో ఏది సత్యం చెప్పండి? నేను సత్యమా, నాది సత్యమా? మనం నాదే సత్యం అనుకుంటాం. నా భర్త, నా ఇల్లు, నా పెళ్ళం, నా పిల్లలు, నా ధనం, ఇవన్నీ నాది. అవన్నీ ఉండాలి, కానీ అది నాది కాదు. అది మాత్రం ఎరుక మనకి ఉండదు. ఎందుకనంటే ఇందులో నిత్యమైనది ఆత్మ, సత్యం ఆత్మ. ఎందుకంటే అది ఎప్పుడూ ఉండేదే సత్యం. అంటే ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ జన్మ కాకపోతే 10 జన్మ మళ్ళీ మనం పైకి వెళ్ళిపోయినా ఎక్కడ పోయినా అది ఉంటుంది. కానీ ఉండదు ఏంటి? ఈ దేహం. ఈ దేహం కానీ ఆస్తులు కానీ ఎప్పుడూ ఉంటాయా?
ఉండవు. ఎప్పుడు ఈ దేహం ఉండదు, ఆస్తులు ఉండవు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు ఏది ఉండనిది నాది ఎలా అవుతుంది? ఇక్కడ నేను నాది అంటే ఆత్మ ఎలా అవుతుంది అప్పుడు నాది? ఇదే ఆత్మజ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం కోసమే ఏది మనది కాదు, మనం ఏం చేయడానికి వచ్చాం, ఏ పాత్ర పోషిస్తున్నాం, ఎరుక, ఆ స్పృహ గనక మనకు వచ్చిందంటే ఆత్మజ్ఞానంలో మోక్ష ప్రాప్తి పొందినట్టే. అందుకే అగస్త్యుల వారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన నాడీ మండలానికి అధిపతి. ఈ మధ్య అగస్త్యుల వారు నాకు కనిపించి ఆయన గురించి పత్రిజీ నాకు చెప్పారు. ఆయనకి తెలియని విద్య లేదట అగస్త్యుల వారికి. మహా విద్యలన్నీ ఆయనకి తెలుసు, ఎంత అద్భుతమైన విద్యలు. కానీ ఆయన్ని నాడీ మండలకు అధిపతి చేశారు. నేనేంటి, నా స్థాయి ఏంటి, సెకండ్లో సముద్రాన్ని తాగేసేటువంటి మహాశక్తివంతుణ్ణి, 9 అడుగుల్లో అవుతాను, 3 అడుగుల్లోనూ ఉంటాను, ఎన్నో రకాలైన విద్యలని నాకు తెలుసు. ఈ మనుషుల్లో ఉండేటువంటి ఈ నాడీ మండలానికి నన్ను అధిపతిని చేయటువంటి ఆ పోస్ట్ నాకు ఎందుకని ఆయన అనుకోలే. అంత మహాజ్ఞాని కూడా మనుషుల్లో నాడులను శుభ్రం చేయకపోతే ఈ నాడుల ద్వారా వాళ్ళు ఏం కోల్పోతున్నారో అది మళ్ళీ తిరిగి వారికి లభించాలని ఆ నాడీ మండలాన్ని శుభ్రం చేయటానికి ఆయన ఒప్పుకున్నారు. అంతటా ఆయన అది ఒప్పుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి మేడం అని అడిగారు సార్. మనం ఏం తెలుసుకోవాలి? నా చిన్న పని పెద్ద పని అని కాదు, నేను ఇది చేశాను అది చేశాను అని కాదు. అంతటి గొప్ప వ్యక్తులని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. నేను ఆయన దగ్గరే నాడీ శాస్త్రాన్ని నేర్చుకున్నాను నాడీ మండలంలో. ఎందుకంటే నా సబ్జెక్ట్లో అవి నాకు చాలా ఇంపార్టెంట్. శరీరంలో నాడీ మండలం. మరి మన శరీరంలో విద్యుత్ ఉంది కానీ ఉపయోగం లేదు, దాన్ని ఉపయోగించుకోవట్లేదు మనం. దేహంలో ఇక్కడ మన దేహంలో ఎన్ని దారులు ఉన్నాయి, రూట్స్, మన దేహంలో ఎన్ని దారులు ఉన్నాయి? 197 దారులు ఉన్నాయి. మనకు తెలిసి నవరంధ్రాలు, ఈ నవరంధ్రాలే దారులు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కాదండి, నాడులు 197 దారులు ఉన్నాయి. బొడ్డు భాగాన 100 దారులు ఉన్నాయి. నాభి స్థానము దగ్గర 100 దారులు ఉన్నాయి. ఈ చెవి వెనుక భాగాన 90 దారులు ఉన్నాయి. 2 వైపులా ఈ చెవి వెనుక భాగాన 90 దారులు ఉన్నాయి. ముక్కులో నుంచి ఈ పక్క సన్నగా ఉంటాయి, వాటిలో నుంచి 7 దారులు ఉన్నాయి. 197 దారులు. అయితే దేన్ని ఇవి తీసుకుంటాయి? ఈ దారులు గుండా ఏమేమి ప్రవహిస్తాయి అంటే బొడ్డు భాగం ఎక్కువగా శీతల పదార్థాలని తీసుకుంటుంది, చల్లదనాన్ని తీసుకుంటుంది. ఇక వేడిని, హీట్ని చెవి వెనుక భాగం ఎక్కువ తీసుకుంటుంది. చూడండి, ఒక్కొక్కసారి మనకు వేడి చేసినా ఏది చేసినా చెవులో నుంచి వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే ఇది హీట్ని తీసుకుంటుంది, కూల్ని తీసుకోదు. కూల్నేమో బొడ్డు తీసుకుంటుంది. ముక్కు వాసనలు ఎక్కువగా తీసుకుంటుంది. ముక్కు ఇదేమో శీతల భాగం, ఇదేమో హీట్, వేడి. ముక్కులో ఉండే 7 దారులు కూడా చక్కటి వాసనని తీసుకుంటుంది. మరి అది వాసనలు తీసుకోబట్టే మన కూరలు వండినా పువ్వులైనా ఏదైనా కమ్మటి వాసన ఈ ముక్కు నుంచి మనం గ్రహించుకుంటాం. అయితే ఈ ముక్కు తీసుకునే వాసనల్ని సువాసనలు అంటే పర్టికులర్గా పువ్వులు, ఫ్లవర్స్ నుంచి తీసుకున్న వాటిని సువాసనలు. ఈ సువాసనల్ని జ్ఞాతి అంటారు. ఇక్కడ జ్ఞాతి అంటే ప్రపంచానికి పరిచయం చేసే వాళ్ళం. ఇప్పుడు మనం ధ్యానం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం, జ్ఞానం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. అప్పుడు అలా ప్రపంచానికి పరిచయం చేసే వాళ్ళని జ్ఞాతి అంటారు. ఆ జ్ఞాతి. అయితే ఈ జ్ఞాతి అనేది ఈ సువాసనని
జ్ఞాన నేత్రాలకి పంపిస్తుంది. సువాసనని మనలో జ్ఞాన నేత్రాలు ఉన్నాయి లోపల. మనోనేత్రం, మూడవ నేత్రం, జ్ఞాన నేత్రం, దివ్య నేత్రం, ఇలా ఎన్నో రకాల నేత్రాలు ఉన్నాయి. కానీ నాలో జ్ఞానం విప్పారింది అంటే ఆ జ్ఞానానికి ఒక నేత్రం వచ్చింది అంటే మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటం అంటే చూడగలుగుతున్నాం. చూడటం అంటే కళ్ళు పెట్టుకుని చూడటమే కాదు, దాన్ని గ్రహించుకునేది కూడా జ్ఞాన నేత్రం అంటారు. అట్లా ఈ సువాసనలని ఈ ముక్కు జ్ఞాన నేత్రాలకు పంపిస్తుంది. నాడులు దానికి కనెక్ట్ అయి ఉన్నాయి. మరి ఎన్ని రకాల పూలు ఉన్నాయండి. వాసనకు వచ్చే మల్లి, చామంతి, అన్ని బంతి, మరి సన్నజాజి, విరజాజి, సంపంగి, చెప్పలేము. వాసనతో కూడుకున్న ఎన్ని పువ్వులు ఉన్నాయండి. ఆ పువ్వులను వాసన చూస్తున్నామా మనం? చక్కగా ఎప్పుడో మల్లెపూలో ఏయో దొరికితే చూస్తున్నాం. కానీ ఆ పూలను ఇళ్లలో పెంచుకున్నప్పుడు కానీ, చిన్న చిన్న కుండీల్లో పెంచుకున్నప్పుడు కానీ, ఆ పువ్వుని ఇలా పట్టుకుని దాన్ని ఎంత చక్కగా వాసన చూడాలంటే ఒక లిల్లీ పువ్వులు కానీ పూర్తిగా ఆగ్రహించాడు ఆ వాసనని. ఆ ఆగ్రహిస్తున్నప్పుడు అబ్బా ఆ వాసన వెళ్ళినప్పుడు అప్పుడు ఈ జ్ఞాతి అనేది ఆ జ్ఞాన నేత్రాలకి సువాసనను పంపిస్తుంది అన్నమాట. అయితే శబ్దస్వరాలని చెవి వింటుంది. ఇక్కడ 97 ఉన్నాయి, 90 ఉన్నాయి. ఈ 90 కూడా ఈ నాడులన్నీ మొత్తం ఈ దారులన్నీ కూడా ఏమైతే వింటున్నామో అవన్నీ కూడా అది పంపిస్తుంది. ఏం వింటున్నాం? మనకి జ్ఞానం తెలియనప్పుడు చెత్త మాటలు, చెత్త కబుర్లు, ఎవరు మొహమాటానికి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని వాళ్ళు చెప్పే కంప్లైంట్లు అన్నీ వింటున్నాం. ఈ దారుల గుండా అవన్నీ వెళ్ళిపోతాయి. అందుకని సరి అయిన మాటలే వినాలి, చక్కటి సంగీతం వినాలి, చక్కటి మాటలు వినాలి, పిల్లల కబుర్లు వినాలి. మనకి ఏదైతే ఆనందం కలిగిస్తుందో, ఏదైతే అద్భుతాన్ని సృష్టించగలుగుతుందో అలాంటివి వినాలి. నిర్మోహమాటంగా చెప్పాలి, ఈ పనికిరాని మాటలు నాకు వద్దు అని. ఎవరు ఏమనుకుంటే ఏంటండి, మనం ఏం చేయడానికి వచ్చాము ఇక్కడ భూమి మీద. ఇకపోతే శబ్దం స్వరాలను వింటుంది చెవి. ఇకపోతే నాభిభాగం ఏం కోరుకుంటుంది? జయ జయధ్వనులను వింటుంది. అది చెవులే వింటున్నాయి అనుకుంటున్నాం, కానీ బొడ్డు భాగం కూడా జయ జయధ్వనులను వింటుంది. ఎవరికి జయం పలుకుతాం? అమెరికాకు జయహో, జర్మనీకి జయహో, న్యూజిలాండ్కి జయహో, లండన్కి జయహో, అన్ని దేశాలకి జయహో. ఎప్పుడైతే అమెరికా వర్ధిల్లుగాక అన్నారు, జయ అన్నారు, తర్వాత వచ్చే మార్పులు చూసినప్పుడు అర్థమవుతుంది ఈరోజు ఏం జరిగిందో. మరి అంత అద్భుతమైనటువంటి ఈ శబ్దాలని నాభి శబ్దం వింటుందని ఎవరికీ తెలియదు. చెవే శబ్దం వింటుంది అనుకుంటున్నారు, కానీ చెవి అన్నీ వింటుంది, పనికిరాని మాటలు, పనికొచ్చే మాటలు. కానీ నాభి అలా కాదు, ఒక్క జయ జయధ్వనులు మాత్రమే వింటుంది. అయితే నాభి అపజయాలను పట్టించుకోదు. నేను ఈ పని చేశాను, ఓడిపోయాను, లేకపోతే నాకు ఇది కాలేదు అన్న నెగిటివిటీని కానీ ఏది కానీ నాభి పట్టించుకోదు. కానీ చెవు పట్టించుకుంటుంది, చెవి వింటుంది. అది విన్న తర్వాత మన మనస్సు బాధపడుతుంది. కానీ నాభి అలా కాదు, అది పర్ఫెక్ట్ అన్నమాట. జై జై మాత్రమే వింటుంది, కానీ అది అపజయాలను పట్టించుకోదు. మరి అందుకే అలాంటి నాభి నుంచి లక్ష్మీదేవి, చదువుల తల్లి, సరస్వతి, పరమేశ్వరి, విష్ణు సహస్రనామాలన్నీ ఆవిర్భవించాయి. ఎక్కడి నుంచి పుట్టాయి? ఇవన్నీ నాభిలో నుంచే పుట్టాయి. సత్యం నాభిలో నుంచే పుడుతుంది. చెవులో నుంచో, ముక్కులో నుంచో, కళ్ళల్లో నుంచో, మెదడులో నుంచో, మనసులో నుంచో కాదు.
నాభిస్థానంలో నుంచి పుడుతుంది. మరి విష్ణు సహస్రనామాలను కూడా నాభిస్థానం నుంచే పుట్టాయి, ఆవిర్భవించాయి, విజృంభించాయి, విజృంభణ కూడా చేశాయి. మరి అంతటి నాభిస్థానం నుంచి ఏదైతే విజృంభించిందో వాటిని ఆపడం తరమా? ఎవరి తరం? నోరు మోయించవచ్చు, చెవులు మోయించవచ్చు, కళ్ళు మోయించవచ్చు, కానీ నాభిని మోయలేం. అలాంటి స్థానం ఏదైతే మోయలేమో, ఏదైతే అపజయాలను పట్టించుకోదో అలాంటి సత్యమైనటువంటి స్థానంలో నుంచి పుట్టిని వాటిని ఎవరు ఆపుతారు? ఆపడం ఎవరి తరం అవుతుంది? ఇప్పుడు మీలో లేనిది నాలో ఉంది, నాలో లేనిది మీలో ఉంది. మరి పంచుకోవాలి కదా. మీలో ఉండే జ్ఞానాన్ని నేను పంచుకోవాలి, నాలో ఉండే జ్ఞానాన్ని మీరు పంచుకోవాలి. మరి అదే కదా సజ్జన సాంగత్యం అంటే మనకు చెప్పింది. మరి పువ్వు దగ్గర పెట్టిన ముక్కుని, మన ముక్కు తీసుకెళ్ళి పువ్వు దగ్గర పెట్టినప్పుడు నాసికాగ్రం నుంచి, ముక్కు అగ్రం అంటే ఇక్కడ, నాసికాగ్రం నుంచి ఆ సువాసనని ఏదైతే ఆ వాసన తీసుకుంటున్నామో ఈ జ్ఞాన నేత్రాలు అందుకుని వాటిని సహస్రారం దగ్గర తీసుకెళ్తుందండి. ఒక వాసన సహస్రార స్టేట్కి వెళుతుంది. అది వాసనే అనుకుంటున్నాం. ఒక పువ్వు అంటే ఒక దేవత. ఆ దేవత తన వాసన ద్వారా కల్మషాలన్నీ కడిగేసి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం సహస్రారంలోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ముక్కుని తీసుకెళ్ళి పువ్వు దగ్గర పెట్టి తీరవలసిందే. మరి విద్యని ఆశాంతం తెలుసుకోవాలంటే, మనం విద్యను మొత్తంగా తెలుసుకోవాలంటే శబ్దాలు వినాలి, టీచర్ చెప్పేది వినాలి. అలాగే ఆశాంతం తీసుకోవాలంటే కొన్ని శబ్దాలు వినాలి, అన్ని శబ్దాలు కాదు. ఆ శబ్దాలే గురు వాక్యాలు, పత్రిజీ యొక్క వాక్యాలు. ఆ శబ్దాలు వింటే చాలు మనకి. విద్య ఆశాంతము మనం నేర్చుకుంటాం. అవి వెళ్ళలేదనుకోండి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు, చదువు మానేసి వెళ్ళిపోయినట్టే. ఎప్పుడైతే గురు వాక్యాలు వింటున్నామో, ఆ వాక్యంలోని సత్యం తెలుసుకుంటున్నామో, ఆయన చెప్పింది మనం చేస్తున్నామో, అప్పుడు ఇక కంప్లీట్ ఆ విద్యలోకి మనం ప్రవేశించినట్టే. ఇప్పుడు చూడండి, చిన్న బిడ్డని బొడ్డు దగ్గర తలబెట్టి, మన చంటి పాప ఉంటుంది, ఆ పాపని బొడ్డు దగ్గర తలబెట్టి మనం ఇలా 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 అంటే పాప పక్కపక్కన అవుతుంది. ఇవన్నీ పసిబిడ్డలు ఉన్న వాళ్ళందరూ అనుభవించినయే. పిల్లలు బొడ్డు దగ్గర నోరు పెట్టి బుర్రు మనగాని వాళ్ళు పక్కపక్కన అవుతారు. అక్కడే ఎందుకు తల పెడుతున్నాం? బొడ్డు దగ్గరే తల ఎందుకు పెడుతున్నాం మనకు తెలియదు. ఆ పాప బొడ్డు దగ్గర తలబెట్టి ఇలా ఇలా అంటాం. అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. ఆధ్యాత్మికంగా బిడ్డ బొడ్డు దగ్గర తలబెట్టి నోటితోటి నుదురుతోటి మనం ఇలా అన్నప్పుడు ఆ బిడ్డ యొక్క శరీరం మొత్తం యాక్టివేషన్ అవుతుంది. శరీరం మొత్తం యాక్టివేషన్ అయ్యి బిడ్డ పక్కపక్కన అవుతుంది. అదే ఒట్టిగా కాదు, చక్కెల గింత కాదు. యాక్టివేషన్ వేరు, చక్కెల గింత వేరు. అంటే ఆ నాడులు మొత్తం, నరాలు మొత్తం ప్రకంపనలు వస్తాయన్నమాట. అందుకే దేవతలు నాభిస్థానాన్ని ఇష్టపడతారు. అది పాజిటివ్ కాబట్టి, అందులో నుంచి ఆవిర్భవిస్తాయి కాబట్టి, శరీరం మొత్తానికి అదే మూల కేంద్రం కాబట్టి దేవతలు నాభిస్థానాన్ని మాత్రమే ఇష్టపడతారు. అందుకే హరికి, నారాయణుడికి పద్మనాభుడు అని పేరు వచ్చింది. ఎందుకంటే ఈ నాభి నుంచి పద్మము వచ్చింది అంటే, వికసించిన పద్మము అంటే సహస్రారం, ఆ జ్ఞానం మొత్తం వచ్చింది, ఆవిర్భవించింది కాబట్టి పద్మనాభుడు, పద్మవల్లభుడు అంటారు. మరి ఆస్తుల పంపకాలు తెలుసు మనకుండే ఆస్తులు కొడుకు ఇవ్వాలా, కూతురికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, మనకేమట్టి పెట్టుకోవాలో ఆ పంపకాలు బ్రహ్మాండంగా తెలుసు. కానీ శరీరంలో ఉండే శక్తుల పంపకాలు మాత్రం తెలియదు.
మనలో ఏం శక్తి ఉంది, ఈ శక్తుల్ని ఎలా పంపకాలు చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా నడిపించాలి, ఏం చేయాలో మనకు తెలియదు. అందుకని ధ్యానం తర్వాతే ఈ శరీరంలో ఉండే శక్తుల్ని ఎలా పంచాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి చిన్నతనం నుండి నా శక్తుల్ని నేను అనేక విధాలుగా పంచుతూనే ఉన్నాను. అప్పుడు నాకు తెలియలేదు ఆ శక్తులు పంచుతూ ఉన్నానని. ఇప్పుడు తెలిసింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఉదాహరణకి అనిల మేడం ఫొటోస్ పెట్టండి. షేర్ చేస్తాను మేడం, ఒక్క నిమిషం. చూడండి, ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మని ఎలా నోరు పెట్టి ముద్దు పెట్టుకుంటున్నాడు. వీడియో షేర్ చేశానా మేడం? ఇది శిరీష వీడియో షేర్ చేశానా? ప్లే చేసి. ఓకేనా శిరీష? ఎస్ మేడం, అయిపోయింది. ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియలు. చిన్న బిడ్డ మనం ఎంత గుండెకి ఎలా హత్తుకుంటాం, ఎందుకు హత్తుకోవాలి? చిన్న బిడ్డల యొక్క ప్రేమ అసలు ఇది అది అనే భావం చెప్పలేనటువంటి ప్రేమ. అక్కడ పితృప్రేమ మాతృప్రేమ పక్కన పెట్టండి. ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక వ్యక్తుల ప్రేమ, ఇద్దరు మనుషుల యొక్క మనసుల యొక్క వ్యామోహాల యొక్క ప్రేమ. కానీ ఈ ప్రేమ అన్లిమిటెడ్ లవ్. ఆ పసిబిడ్డ దగ్గర మనం ఎంత తీసుకోవాలో అంతా తీసుకోవచ్చు. ఆటోమేటిక్గానే జరుగుతున్న ఈ ప్రక్రియలన్నీ, ఆ పిల్లల్ని ముద్దు పెట్టుకోవటం కానీ, బొడ్డు దగ్గర వాళ్ళు తల ఆంచటం కానీ. ఇప్పుడు చూడండి, ఆ బేబీ తనకు తనే పట్టుకుని ఆ బొడ్డు దగ్గర తల పెట్టుకుని ఆంచుతుంది. అది ఏంటంటే సహజంగానే జరుగుతున్నాయి ఆ ప్రక్రియలన్నీ. కానీ దాని వెనకమాల లోపల ఏం జరుగుతోంది? ఇప్పుడు సువాసనలు చూడటం వల్ల సహస్రార స్థితికి తీసుకెళ్తుందని మనకు తెలుసు. అది అలాగేనమాట. అయితే ఒక చిన్న బిడ్డని ముద్దు పెట్టు నాన్న, నా బంగారం ముద్దు పెట్టంటే అది ముద్దు పెడుతుంటే మనం పరవశం అయిపోతాం. మరి మనం పసిబిడ్డల్ని, ఏ బిడ్డనైనా సరే, మన పనులన్నీ, మన పిల్లల్ని ఎన్ని ముద్దులు పెట్టామో లెక్కలేదు. 2-3 సంవత్సరాలు వచ్చేదాకా కూడా పిల్లలకి లెక్క పెట్టుకుంటూ ఎన్ని ముద్దులు పెట్టుంటాము.
వాళ్ళని ఎన్నిసార్లు గుండెకి హత్తుకుని ఉంటాము, ఎన్నిసార్లు ప్రేమగా తల నెమరుదీస్తూ ఉంటాము. మరి చిన్నప్పుడు నా కొడుకు బొగ్గలో బూరెల్లాగా ఉండి తెగ ముద్దులు పెట్టుకుంటా ఉండేదాన్ని. మా అమ్మమ్మ నన్ను తిట్టేది, పనులన్నీ మానేసి ఎప్పుడు వాళ్ళతో ఆడుతా కూర్చుంటావా అని. నాకు ఆ పసిబిడ్డ మళ్ళీ పెరిగి పెద్దదైపోతే బిడ్డ దొరుకుతుందా? పనులు ఎప్పుడూ ఉంటాయి, ఇంకో గంట కాకపోతే ఇంకో గంట చేసుకుంటాం, కానీ వాళ్ళకి పనులు ఏం ముఖ్యం. కానీ నేను ఆడతా కూర్చునేదాన్ని ఆ పిల్లలతోటి. అది అయితే ఈ ఈ ఈ పిల్లలకు ఈ ముద్దులు ఎందుకు, మీ అందరికీ అనుభవం ఉండే ఉంటుంది. ఎందుకు పెడతాము? మనం ముద్దు పెట్టుకోకుండా, గుండెకి హత్తుకోకుండా దూరంగా పెట్టి నువ్వంటే నాకు చాలా ముద్దే అంటే ఆ బిడ్డకు తెలుస్తుందా? అసలు మనకి ఆ స్పర్శ ద్వారా ఆ ప్రేమ మనకు కావాలి కదా, మనకి కావాలి, వాళ్ళకి కావాలి. ఇది సృష్టిలో పెట్టబడినటువంటి సత్యం. బిడ్డ దగ్గర నుంచి ఆ బిడ్డని ఆ బిడ్డ చూడండి, మీరు చెవులు పట్టుకుంటే చెవులు, బొగ్గలు పట్టుకుంటే బొగ్గలు పట్టుకుని గట్టిగా హత్తుకుంటారు. ఎంత గట్టిగా హత్తుకుంటారంటే బిడ్డ మనల్ని గట్టిగా హత్తుకున్నట్టు మనం కూడా హత్తుకోలేము, అంత గట్టిగా హత్తుకుంటారన్నమాట. అయితే ఇక్కడ బిడ్డని, చిన్న బిడ్డ, ఆ బిడ్డని గుండెకి గట్టిగా హత్తుకున్నప్పుడు ఇక్కడ అనాహిత చక్రం ఓపెన్ అవుతుందండి. ఈ అనాహిత చక్రం అనేది ప్రేమకి మాత్రమే అది ఓపెన్ అవుతుంది. దయ, కరుణ, ప్రేమ అంటే అన్లిమిటెడ్ లవ్. ఎట్లా ఆ యొక్క ప్రేమని ఇది అని వ్యక్తీకరించలేనటువంటి ప్రేమతో ఈ మన లోపల చక్రం లాగా ఇక్కడ ఓపెన్ అవుతుంది. అప్పుడు దాకా అది క్లోజ్లో ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయ్యి కరెక్ట్గా బ్యాక్ వెళుతుంది. ఆ బ్యాక్ నుంచి ఈ మెడ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి సహస్రారంలోకి వస్తుంది. ఈ సహస్రారంలో నుంచి లోపలికి కేతరి ముద్ర అంటారు. దానికి ఒక నాడి ఉంది, ఆ నాడి ద్వారా లోపలికి దిగుతుంది. ఎప్పుడైతే బిడ్డని ఇట్లా గట్టిగా గుండెకి హత్తుకున్నామో, ఎప్పుడైతే ఆ బిడ్డను మళ్ళీ ముద్దు పెట్టుకున్నామో, ఆ నోరు తెరిచి పాప కానీ మనం కానీ ఇద్దరు అట్లా ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ప్రకంపనలు, ఇక్కడ ప్రకంపనలు వేరు, హత్తుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రకంపనలు వేరు. ఈ రెండు దానిని చుంబనము అంటారు. దీనికి ఈ ముక్కు దగ్గర నుంచి ఈ అంగిటి మన పైన వైపు నుంచి ఒక లేయర్ లాగా ఈ సహస్రారం దగ్గరికి ఒక పొర ఉంటుందండి. ఆ పొర ఎప్పుడైతే వీళ్ళు హత్తుకుని, ఆ బిడ్డను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారో, ఈ ఇద్దరు ముద్దుల యొక్క ప్రకంపనలు కలిసి ఆ లేయర్ ద్వారా ఇక్కడికి దివ్య చక్షువులోకి వెళ్ళి దివ్య చక్షువు ఉత్తేజితమగను. ఆలింగనము ద్వారా, చుంబనము ద్వారా దివ్య చక్షువు ఉత్తేజితమగును. దాని రూట్ అలా పెట్టారు, నాడులు. వివేకముతో వింటే, అప్పుడు అంత చిన్న బిడ్డ దేహం పెద్దదైపోయినాయి కదా, పెద్దదైనా చిన్న బిడ్డ అయినా ఒకటే అక్కడ. ఇది వివేకముతో వింటే ఇది ఏ రకంగా పనిచేస్తోంది, ఒక నాభి ఏ రకంగా పనిచేస్తోంది, చెవి ఏ రకంగా పనిచేస్తోంది, ముక్కు యొక్క సువాసనలు ఏ రకంగా సహస్రారానికి వెళ్ళి పనిచేస్తున్నాయి, ఈ ఆలింగనము ద్వారా, ముద్దు ద్వారా దివ్య చక్షువు ఉత్తేజితమగును. ఇది వివేకముతో విశ్వ రహస్యాలని పొందుపరిచినటువంటి మొట్టమొదటి రహస్యం. వివేకం లేకుండా అజ్ఞానంతో ఉంటే ఇవన్నీ విపరీతార్థాలు తీస్తారు, విపరీతమైన అర్థంలోకి వెళ్ళిపోతుంది అది. అందుకే వివేక చూడమని అన్నారు. వివేకంతో ఉన్నవారికి మాత్రమే అందేటువంటి విషయాలు ఇవన్నీ, ఉపయోగించుకునేటువంటి విషయాలు. వీన్ని వదిలేయడం కాదు, ఉపయోగించుకునేటువంటి విషయాలన్నమాట. మరి ఇక్కడ ఒక మగువలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఆ పరమేశ్వరుడికే తెలుసు. ఎన్ని శక్తులుగా, పురుషుడిలో కూడా అన్ని లేవు, అన్ని రహస్యాలు ఉన్నాయి.
మనలో ఉండే రహస్యాలని మనం బయటకు తెచ్చుకొని మన ఆధ్యాత్మికతకి మనం ఉపయోగించుకోవటం కోసం ఈ శరీర నిర్మాణం జరిగింది. ఆత్మ యొక్క జ్ఞానానికి, ఆత్మ యొక్క విద్యకి, ఆత్మ యొక్క యోగానికి, ఆత్మ యొక్క శక్తికి ఎలా అనేది ఈ నాడులు. ఆ నాడులకు అధిపతే అగస్త్యుల వారు. ఆ అగస్త్యుల వారు ఇచ్చిన సందేశం అన్నమాట ఇది. మరి గుళ్ళల్లో విగ్రహాలు ఉన్నాయండి. ఆ విగ్రహాల యొక్క రహస్యం తెలుసా? విగ్రహాలు ఎందుకు చెక్కారు? చూసి రమ్మనా, ఎవరు బుద్ధానుసారి వాళ్ళు కామెంట్ చేయమనా, ప్రతి ఒక్కదానిలో ఒక రహస్యం ఉంది, ఒక దారి ఉంది. ఆ దారి ఎటో చూపించబడతాయో అన్నీ ఉంటాయి అన్నమాట. మరి ఈ విగ్రహాల యొక్క రహస్యాలను తెలుసుకున్న నరుడే నారాయణుడు అయ్యాడు. తెలుసుకున్నాడు కాబట్టి నారాయణుడు అయ్యాడు. తెలుసుకోకుండా నరుడు అలాగే ఉన్నాడు. అర్జునుడు మహావైభోగాలన్నీ అనుభవించాడు. ఆయన ఎంతమందినో పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎన్ని సుఖాలను అనుభవించాడు. కృష్ణుడు ఎంతో మందిని పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడు భోగాలు అనుభవించాడు. కానీ రహస్యం తెలుసుకున్నాడు కాబట్టి కృష్ణుడు నారాయణుడు అయ్యాడు. రహస్యం తెలుసుకోలేదు కాబట్టి అదే పని వాళ్ళు చేస్తూ ఉన్నా అక్కడ అర్జునుడు నరుడుగానే ఉండిపోయాడు. ఇది నారాయణుల యొక్క రహస్యం. ఇప్పుడు రహస్యాలను తెలుసుకుంటేనే కదా మనం నారాయణులు అయ్యేది. మగవాళ్ళు నారాయణుడు అవుతాడు, ఆడవాళ్ళు నారాయణి అవుతారు. మరి ఎలాగంటే అలా తిని, ఎలా పడితే అలా జీవించి, ఎలా పడితే అలా విని, ఎలా పడితే అలా చచ్చిపోతాం. ఎలా మనం పైకి వస్తాం చెప్పండి? మరి అందుకే ఈసారైనా ధ్యానం చేసి మనం జ్ఞానం తెలుసుకుని ఈ జీవితాన్ని పండించుకోవాలి. విద్యయే ఇప్పుడు ఏ విద్య అయితే మనం తీసుకుంటున్నామో ఆ విద్యయే సమస్త లోకాలకి సంరక్షణ. విద్యకి సంరక్షణకి కనెక్షన్ ఏంటి? సమస్త లోకాలకి అన్నారు, ఒక్క భూలోకమే కాదు, సమస్త లోకాలకి ఈ విద్యయే సంరక్షణ. దీనిలో అంత జీవరహస్యం ఉంది. మనలో ఉండే శక్తుల్ని ఎన్ని లోకాలకైనా పంచవచ్చు. మరి విద్య తెలిసిన వాడే సమస్త లోకాలని రక్షించగలడు, కాపాడగలుగుతాడు, సంరక్షించగలుగుతాడు. విద్య తెలియని వాడు ఏం చేయగలుగుతాడు? తనకే వాడుకోవటం చేత కాని వాడు ఇంకా లోకాలన్నీ ఎలా సంరక్షించగలుగుతాడు చెప్పండి? అగస్త్యుల వారికి అన్ని విద్యలు తెలుసు. ఆయనకు ఇప్పుడు నాడీ మండల విద్య తెలుసు. మన నాడుల్లో ఏది సరిగ్గా ఉంది, ఏది సరిగ్గా లేదు, వాటన్నిటిని కనెక్ట్ చేయటం ఆయన డ్యూటీ. ఎంత పెద్ద డ్యూటీనో. మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. విద్యని వివేకంతో తీసుకోవాలి, లేకపోతే వినాశనం అవుతుంది, చెడువైపుకు మరలిపోతుంది. మీతో మీరు ఉండండి, మనతో మనం ఉందాం, మన లోపలికి మనం వెళదాం. మన లోపలే ప్రతి ప్రశ్నకి సమాధానం తీసుకుందాం. బయట ఎవరిని అడిగినా మనకి సరైన సమాధానం రాదు. ఇక్కడ జరిగేది ఒకటి, వాళ్ళు ఇచ్చేది ఒకటి. అది వాళ్ళ అనుభవం. కానీ ఇక్కడ మనతో మనం ఉండటం వల్ల ఎన్నెన్ని లాభాలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే క్రీస్తు అన్నాడు, నువ్వు తిరిగి పసిబిడ్డవవు. పసిబిడ్డవైతేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశం. ఆ పసిబిడ్డ ఎంత హ్యాపీగా ఎలాంటి కండిషన్ లేకుండా ముద్దు పెట్టుకుంటుంది. ఆ తల్లి ఎంత ప్రేమగా హృదయాన్ని హత్తుకుంటుంది. అక్కడ కండిషన్ ఉందా? పసిబిడ్డ అంటే మన మనస్సు కూడా అలా పసిబిడ్డలాగా అయిపోవాలి. అక్కడ ఎలాంటి రూల్స్ అవన్నీ ఉండకూడదు. అలాంటిది అయితేనే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశం అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది ఇదే. మరి ఆ చిన్న పసిబిడ్డ దేహాలే కదా ఎంతంత పెద్ద అయ్యాయి. చిన్న బిడ్డల దగ్గర నుంచి వాళ్ళ బాడీ అంత యాక్టివేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ మాంసం పెట్టడం, సరికాని మాటలన్నీ వినడం, వాళ్ళ ఈ నేత్రం మూసపోతుంది. మళ్ళీ మనం ఇళ్లలో నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ పెట్టడం, చిన్నప్పటి నుంచే ధ్యానం చేయించటం, మనం ధ్యానం చేసి వాళ్ళని బిడ్డలను కనడం, ఇంకా వాళ్ళకి అక్కర్లా. హ్యాపీగా మనం ఎంత హత్తుకుని ఎంత ముద్దు పెట్టుకుని అంతే వాళ్ళ దివ్యచక్షు ఉత్తేజితం అయిపోతుంది. అది మరి దేహమే కదా, శరీరమే కదా. దేహమే దేవాలయో ప్రోక్త అన్నాడు ఆదిశంకరాచార్యులు.
ఈ దేహం అనే ఈ దేవాలయంలో ఎన్ని ఉన్నాయో, ఇది ఎంత పవిత్రమో, దీనిలో ఎన్ని జ్ఞానాలు ఉన్నాయో, ఎన్ని శక్తులు ఉన్నాయో, ఎన్ని రహస్యాలు ఉన్నాయో. ఈ దేహాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేసుకుంటారు. కాదండి, దీనికి ఒక పద్ధతి ఉంది. ఈ ధ్యానంతో, ఈ జ్ఞానంతో ఈ దేహాన్ని ఎలా వాడుకోవాలో ధర్మ ప్రకారం అలా వాడుకోవాలి. ఈ ఆత్మ ఉన్న ఈ దేహం ద్వారానే ముక్తి మోక్షం. దేహం లేకపోతే మళ్ళీ ముక్తి మోక్షం లేదు, మళ్ళీ పుట్టాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కండిషన్, నేను ఇలా ఉండాలి, వాళ్ళు అలా చెప్పారు, ఇది నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను, భర్త నాది, భార్య నాది, పిల్లల నాది, ఆస్తులు నావి, ధనం నాది. ఇవన్నీ అశాశ్వతమే. నాది అన్నది ఏది శాశ్వతం కాదు. అన్నీ వదిలేసి శాశ్వతమైన ఆత్మ వెళ్ళిపోతుంది, అది ఎప్పటికీ ఉంటుంది. ఇవన్నీ ఎన్ని డైలాగులో విన్నాము, కృష్ణుడు భగవద్గీత నుంచి విన్నాం, అన్నీ విన్నాం. కానీ మనకు అర్థమయ్యిందా? అర్థమైతే మనం ఎలా జీవిస్తాం? అర్థం కాక అయోమయంగా కొట్టుకుపోతున్న ఈ జనానికి నువ్వు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, పిరమిడ్లు కట్టు, ఇవన్నీ ఆయన ఎందుకు చెప్తున్నారంటే మనకు అర్థం కాలేదు కాబట్టి, మన లక్ష్యం ఏంటో మనకు తెలియదు కాబట్టి. ఎన్ని యుగాల నుంచో ధ్యానం చేస్తే ఇవాళ పిరమిడ్ మాస్టర్లుగా వచ్చి భూమి మీద ఏ రకంగా ధ్యానం చెప్పగలుగుతున్నాం. ఈ రోజే ఈ జ్ఞానాన్ని అందుకోగలుగుతామా? సజ్జన సాంగత్యం అంటే వినాలి, మనలో దారులు ఎన్ని ఉన్నాయో వినాలి. మనిషి మానవుడు అయ్యాడు, మానవుడు దైవం అయ్యాడు. దివ్యత్వానికి దగ్గరవుతున్నాం మనం. ఇకనైనా మేలుకుందాం మనం. ఎందుకంటే ఇకనైనా మేలుకొని మన దేహం ఏంటి, దేహాన్ని ఎలా వాడుకోవాలి, ఏమిటి అని శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని మనం ఉపయోగించుకుంటేనే చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళమయం. చిన్న బిడ్డకైనా ఒకటి, పెద్దవాళ్ళకైనా ఒకటి. ఎందుకంటే అది చిన్న శరీరం, ఇది పెద్ద శరీరం, అంతే తేడా. మళ్ళీ చెప్తున్నాను, ఆలింగనము ద్వారా, చుంబనము ద్వారా దివ్య చక్షువు ఉత్తేజితమగును. వివేకంతో ఆలోచించండి. ఇది అగస్త్యుల వారు నాకు ఇచ్చినటువంటి సందేశం. ఓకే మేడం. మేడం, ఈరోజు సబ్జెక్టు చాలా డీపర్గా ఉంది. సో ఈ సబ్జెక్ట్ ఏ బుక్స్లోనూ దొరకదు. దగ్గర వచ్చిన సబ్జెక్టులు ఏ బుక్స్ లో దొరకవు. ఎన్నో రహస్యాలను బట్టబయలు చేశారు ఈరోజు. సో 2 మనసులు కలిస్తే అది ప్రకృతి అంటున్నారు. సో దేహాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే ఆ దేహం ఆ శరీరాన్ని వికృతి అంటున్నారు. సో అగస్త్య మహాముని గురించి ఈరోజు ఇచ్చిన జ్ఞానాన్ని, ఆ రహస్యాన్ని మాకు ఈరోజు వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలు మేడం మీకు. ఎన్నో నాడుల ద్వారా మనిషి ఏమి కోల్పోతున్నారో, ఎలాంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నామో ఈరోజు ప్రత్యక్షంగా మేడం ద్వారా చూసాము. ఏదైతే చుంబనం, ఆలింగనం అనేటివి ఒక దివ్య చక్షువుకి ఉత్తేజితం అవ్వటానికి మూల కారణం అవుతోందో, ఆ నాడులు ఎలా మనకు దారులు చూపుతున్నాయో, నాభి ద్వారా ఎన్ని నాడులు ఉన్నాయి, చెవి వెనకాల నాడుల గురించి ఎన్ని దారులున్నాయి, సువాసనలు మన ముక్కు ద్వారా ఎన్ని దారులున్నాయి అని ఎన్నో విషయాలు ఈరోజు మనకి చాలా చాలా రహస్యాలను బట్టబయలు చేశారు. దానికి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలుపుకున్నా చాలా తక్కువే. ధ్యానానికి కూర్చునే ముందే ఆ శక్తి, ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నింది అంటే, లోపల ఒక ఇన్నర్ చైల్డ్ ఆక్రందనలు వినటం జరిగింది. సో ఆ ఎనర్జీస్ ఏదైతే ఈరోజు ఇవ్వబోతున్నారో, ఆ ఎనర్జీస్ అంతా కూడా అక్కడ ఆ ఇన్నర్ చైల్డ్‌కి స్ప్రెడ్ అవుతున్నట్టుగా చూసాను నేను ఈరోజు ధ్యానంలో. చాలా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు నా ఆత్మపూర్వక నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేడం మీరు ప్రశ్నలు తీసుకుంటారా? ఓకే. ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి.
ప్రతిభ మాస్టర్ అన్మ్యూట్ చేశారు. సో వీడియో నమస్తే మేడం. నమస్తే మాస్టర్స్. చాలా చక్కగా చెప్పారు మేడం. నాభిస్థానం నుంకే అన్ని ఉద్భవించేది, సృష్టి రహస్యాలు అన్ని. ఆ బ్రహ్మ కూడా నాభిస్థానంలో ఉంటారు కదా మేడం, అది కూడా ఇది నాభి యొక్క రహస్యమేనా మేడం? జ్ఞానం జ్ఞానమే. బ్రహ్మ అంటే అక్కడ 3 తలలు ఉన్న వాళ్ళు ఎవరు శరీరం కాదు. బ్రహ్మ ఓకే. జ్ఞానం. ఓకే. వేదంలో అదొక పార్ట్. ఆ జ్ఞానం ఆ నాభి స్థానంలో ఉండబట్టే ఆ నాభి దగ్గర నుంచి 100 నాడులు ఉన్నాయి. ఓకే మేడం. ఆ ఇంకొకటి నాభిని అదే నేను కమలంలో బ్రహ్మ ఉంటారు కదా, అది జ్ఞానానికి సంకేతమా అని. జ్ఞానానికి సంకేతం. అందుకే పద్మనాభుడు అన్నారు. ఓకే. నాభి నుంచి ఆవిర్భవించింది పద్మం. ఓకే. ఇక ఆ పద్మంలో ఒక బ్రహ్మే కాదు, ఆ పద్మంలో బ్రహ్మ ఉన్నాడు, పార్వతి ఉంది, మరి లక్ష్మీదేవి ఉంది. ఎవరెవరైతే ఈ పద్మంలో ఉన్నారో అవన్నీ కూడా ఈ నాభిస్థానం నుంచి ఆవిర్భవించినవి. విష్ణు సహస్రనామాల దగ్గర నుంచి. విష్ణు సహస్రనామాలు అంటే వేదం యొక్క రహస్యాలే అన్నీ. ఆ వేదమే ఉపనిషత్తులే భగవద్గీత. ఆ భగవద్గీతను ఇంకా సింపుల్ గా తీసుకొచ్చి మనకి ధ్యానం ద్వారా ఆయన పత్రిజీ మనకు అందించారు. ఓకే మేడం. ఇంకొకటి ధ్యానం చేసినప్పుడు నరాలు ఉంటుంది కదా, ఇడా పింగళ నాడి, దాంతో సుషుమ్నా నాడి ఉంటుంది. దానిలో మస్తిష్క మేరుద్రవం అనేది యాక్టివేషన్ అయ్యి సహస్రాధారం చేరినప్పుడు విచ్చుకుంటుంది అంటారు. అదేనా మేడం ధ్యానంలో జరిగేది? అన్ని జరుగుతాయి ధ్యానంలో, అదొకటే కాదు. ముందు నాడీ మండలం శుద్ధి జరగాలి, మనస్సు శాంతపడాలి, ఇక్కడ మైండ్ చిత్తవృత్తి నిరోధం అవ్వాలి, ఇవన్నీ శూన్యంలోకి వెళ్ళాలి, ఎంటీ మైండ్ అవ్వాలి. తర్వాత మన శరీరానికి ఏది అవసరమో, చంద్రనాడి అవసరమైతే అది రేజ్ అవుతుంది, సూర్యనాడి అవసరమైతే అది రేజ్ అవుతుంది. ఇవి రెండు మధ్య మార్గం అన్నారు పత్రిజీ. ఇవి రెండు సమస్థితిలోకి వచ్చినప్పుడు సూక్ష్మ నాడి ఓపెన్ అవుతుంది. అది ఏది లోపల ఏది ఓపెన్ అవుతుంది, ఏది జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ నాడీ మండలం శాస్త్రము. ఇది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనలో ఒక భాగం. అవన్నీ రకరకాల భాగాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఏది జరగాలో అది జరుగుతుంది, నాకేది జరగాలో అది జరుగుతుంది. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి జరుగుతుంది, అందరికి అన్నీ జరగవు. ఏది కావాలో అది జరుగుతుంది, ఏది అనవసరమో అది జరగదు. దానికి జ్ఞానం ఉంది. విశ్వశక్తి అంటే ఊరికే ఒకటి కిరణం ఒకటే కాదు, దానికి జ్ఞానం ఉంది. ఒక తరంగం రూపం దాలుస్తుంది. ఆ జ్ఞానం ప్రకారమే దాని పని చేసుకుంటూ వెళుతుంది. మన పని మనం చేసుకుందాం. అది మరి పసిబిడ్డల్ని ముద్దు పెట్టుకుంటున్నాం కానీ ముద్దు వెనుక మా రహస్యం తెలియదు కదా. మరి వెనుక మా రహస్యం తెలియదు కదా. తెలుసు మేడం, పిల్లలకి పొట్ట మీద ఊపితే వాళ్ళు నవ్వేది అంతా తెలుసు, కానీ దానిలో ఇంత జ్ఞాన రహస్యం ఉందని ఈ రోజే తెలుసుకున్నాను. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాధవి గారు. నమస్కారం మేడం, చాలా చాలా బాగా చెప్పారు. అసలుకి ఇస్కాన్ లో నేను మెంబర్ని కాబట్టి భగవద్గీత గురించి తీసుకున్న కొన్ని సంఘటనలు చూసి చాలా చాలా బాగా చెప్పారు. చాలా 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 ధన్యవాదాలు. మీకు ఈ సెషన్ ముందు నేను మీది ఇంకో సెషన్ చూశాను, స్పిరిచువల్ డిస్క్లోజర్ ఆన్ ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అని ఇచ్చారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలుకి నేను అలా మధ్యాహ్నం అలా చూస్తాను, దెన్ ఈ రోజు మీరు నాకు కనిపించారు. నాకు అనిపించింది, అరే ఇదేంటి, అసలు నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రము మధురాంబాల సెషన్స్ ఉంటుంది ఈవినింగ్, కానీ ఈ రోజు మీది వచ్చేందుకు నాకు అది అసలు నిజంగా భాగ్యం అనిపించింది. సో ఈ రోజు సెషన్ కంటే కూడా నాకు దానిపైన ఒక క్వశ్చన్ ఉందండి. లైక్ మీరు అన్నారు కదా, అది సూక్ష్మ జ్ఞానం అని, సూక్ష్మ శరీరం ఎలా ట్రావెల్ అవుతుంది అని. అది రాత్రిలో పడుకున్నప్పుడు నాకు కళ రూపంలో వస్తాయి, చాలా చాలా వస్తాయి. సో వాటికి నేను యాక్ట్ అవ్వాలా అంటే రీసెంట్ గా చెప్పాల్సిన సంఘటన ఏంటి అంటే, అమ్మ చనిపోయే ముందు నాకు కంటిన్యూగా ఒక ఎపిసోడ్స్ లాగా 3 సార్లు 4 సార్లు అమ్మ వచ్చింది. సో కానీ నేను దానికి యాక్ట్ చేయలేదు, ఎందుకంటే అమ్మ అంది కరోనా టైం ఉంది, నువ్వు రావద్దు, నేను జర్మనీలో ఉన్నా,
నువ్వు రావద్దు అది ఇది అంది. అయినా కూడా నాకు మనసు తోటకు వెళ్ళిపోయాను. ఇంకా సీరియస్ ఉంది అని అనుకోలేదు. అలా నాకు ఎక్కువ ఆస్ట్రల్ ట్రావెల్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే దాన్ని నేను దాని మీద వర్కౌట్ చేయాలా, లేకపోతే దాని మీద ఏం చేయాలి? నాకు ఈ మెడిటేషన్‌కి నేను రాలేదు. నేను రీసెంట్‌గా అమ్మ గురించి దానికి సిట్యుయేషన్‌లో అటాచ్ అయ్యి ఇప్పుడొచ్చాను. ఇప్పుడు చాలా చేస్తున్నాను. నాకు చాలా చాలా అసలకి నేను ఇంట్రడ్యూస్ చేసుకోగలిగాను అని ఒక చాలా చాలా మంచిగా అనిపించింది. అసలకి నిజంగా గ్రేట్ మాస్టర్లు మీరన్నట్టు అందరూ ఋషులు. ఇప్పుడు ఋషులుగా అవుతున్నారు ఈ మెడిటేషన్ ద్వారా అని తెలిసింది. సో అది ఒక్క క్వెషన్ ఎప్పుడు ఉండిపోయిందండి. అది నాకు క్లారిఫికేషన్ చిన్నప్పటి నుంచి వస్తాయి. కానీ తెలీదు ఏం చేయాలో. మేడం కొన్ని మనం యాక్ట్ చేయాల్సినవి వస్తాయి. పోయే వాళ్ళని మనం ఆపలేము. మనం ఫిజికల్ బాడీని చూడాలనుకుంటే ఇది కరెక్టా కాదా అనేది మనం చూసి రావచ్చు. అవన్నీ అట్లాగే. మా అమ్మ పోయేది కూడా మాకు డేట్తో సహా తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేసాం, మేము అన్నీ కూడా ముందే ఏర్పాటు చేసేసుకున్నాం. మా ఇంట్లో పేరెంట్స్, మా పిన్ని వాళ్ళు ఏమన్నారు, అయ్యయ్యో ఇది ఎక్కడ గొడవే, అమ్మ అక్క మంచం మీద ఉండగానే మీరు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు అని. అంటే నాకు అది ఆ విషయం పక్కాగా నాకు తెలుసు, కన్ఫర్మ్ కాబట్టి అవన్నీ నేను ఏర్పాటు చేసేసుకున్నాను. ముందే ఏర్పాటు చేసుకున్నాం, ఏ రిస్క్ లేకుండా. మా చివరి దశలో ఆవిడకి ఏమి సేవ చేయాలో సేవ చేసుకున్నాం. ఆ సేవ చేసినప్పుడు కూడా మనలో అన్ని ప్లస్ పాయింట్లే ఉన్నాయనుకుంటే పొరపాటు. మైనస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. నాకు ఏదో ఒక చిన్న కోపం ఉండిపోయింది మా అమ్మ మీద. ఏదో ఇలా డబ్బులన్నీ స్పిరిచువాలిటీకి పెట్టేస్తున్నామని, ఏది ప్రైవేట్గా ఉంచుకోవట్లేదని ఆవిడ భయం, తల్లి భయంగా ఎన్ని డబ్బులు అన్నా అంటే ఏదో అవసరం అయితే ఇవ్వలేదని నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి నేను పోయిన తర్వాత, అమ్మ అందరికీ శుభ్రంగా చూసుకో, నీకే తెలుస్తాయి, మిగతా వాళ్ళకి అవన్నీ సరిగ్గా తెలియవు అని చెప్పి నాకు చెప్పింది. నువ్వు ఏమి వెళ్తున్నావు, నేను చేయాలంటే నా ఇష్టం వచ్చినట్టు నా మనీ పెట్టి నేను చేయాలి, మరి కొన్ని కండిషన్తో ఉన్న వాళ్ళకి నేను ఏదో చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి నేను కొద్దిగా కోపంగా అన్నాను. దానికి నాకు పరివర్తన సందేశం అనే పుస్తకం ఇచ్చి సారు ఒక మామిడి గింజ, ఒక బంగారం 2 ఇచ్చి 2 పాతి పెట్టమన్నారు. 2 పాతి పెడితే ఆ బంగారం అలాగే ఉంది. మామిడి చెట్టు 100,000 పళ్ళు కాచింది. ఏది ముఖ్యం మేడం అంటే జీవంతో ఉన్న, జీవాన్ని పంచుతున్నటువంటి ఆ వృక్షం ముఖ్యము అని చెప్పాను నేను. ఈ బంగారం వాల్యూ ఉంటుంది, తరుగుతుంది, పెరుగుతుంది. అదేం పెరగదు, అది ఎవరికి జీవం ఇవ్వదు, అవసరానికి వాడుకోవటమే తప్ప. కానీ ఈ పళ్ళు ఎన్ని వేల చెట్లు అయినాయో, ఎన్ని లక్షల పళ్ళు ఇచ్చిందో. కాబట్టి కోపంతో నువ్వు ఏ పని చేయొద్దు. నువ్వు జీవశక్తిని పంచాలి. నీ సబ్జెక్టే జీవశక్తి. జీవం అంటే ఏంటి, జీవం యొక్క రహస్యం ఏంటి, ఆ శక్తిని ఎలా పంచాలి, దేహం ఎందుకు తీసుకొచ్చుకున్నాం, శబ్దం ఎందుకుంది అని చెప్పి ఆ రోజు నాకు లెసన్ ఇచ్చిన తర్వాత నాకు చాలా బాధేసింది. పరివర్తన సందేశం అన్న పుస్తకం చదివిన తర్వాత అప్పుడు అమ్మకి ఇంత సేవ చేస్తున్నాను నేను, కానీ నాలో కోపం ఉంది. ఎప్పుడైతే మనలో ఒక సరికాని భావంతో అవతల పనిచేసామో అక్కడ సక్సెస్ అవ్వదు. ఇంటూ మార్క్. నేను సేవ చేస్తాము, ఇంటూ మార్కు అది. కానీ ఎప్పుడైతే ఆ భావం పోయి నాకు ఏడుపు వచ్చి మా అమ్మ పాదాలకి నమస్కారం చేసుకున్నాను. అమ్మ ఎంత కష్టపడి మనల్ని కంది, ఎంత కష్టపడి మనల్ని పెంచింది, మన కోసం ఎంత త్యాగం చేశారు. నేను అమ్మనయ్యి అమ్మమ్మనయ్యి కూడా నాకు బుద్ధి లేదు. ఇలాంటివి చాలా ఉంటాయి మన లోపల. మనకి మామూలుగా అనుకుంటాం, అది చటక్కన కోపం వస్తుంది. అదే ఆత్మజ్ఞానం ఇనుమడించిన మరుక్షణం అరే ఈ కోపం ఉండకూడదన్న ఎరుక మనకు వస్తుంది. అది వస్తుంది, వచ్చిన దాన్ని పక్కన పెట్టేస్తాం. అట్లా మళ్ళీ నేను మా తల్లికి చేయాల్సిన సేవ అంతా 100% నేను సక్సెస్ చేసుకున్నాను. అలాగే కళల రూపంలో కొన్ని వస్తాయి మేడం, అవి చెయ్యాలా వద్దా అనేది అన్ని మనమే అనాలిసిస్ చేసుకోవాలి. ఒక విషయాన్ని బట్టి మనస్సు కొన్ని ఏం చేస్తుందంటే మన యొక్క బుద్ధిని, మన ఆలోచనని, మనలో ఉండే కోరికని కలిపి అది విజన్ ఇస్తుంది. విజన్ని టెస్ట్ చేసుకోవటం కూడా చాలా పెద్ద పరీక్ష మేడం. ప్రతి విజన్ను కూడా మనం యాక్ట్ చేయాలా వద్దా అనేది, నేను ఏం చెయ్యాలన్న పత్రికకి ఫోన్ చేసి అడిగి ఇది చెయ్యొచ్చా లేదా అని అడిగి, చివరికి క్లాస్ కూడా
నేను చెప్పాలా వద్దా అంటే మళ్ళీ ఆయనే పర్మిషన్ ఇచ్చి డేట్ ఇస్తేనే నేను చెప్పాను. అది మనమే తెలుసుకోవాలి మేడం. విజన్ వస్తుంది కరెక్టే, మెసేజ్ వస్తుంది కరెక్టే. అయితే ఇప్పుడు ఇది నేను యాక్ట్ చేయాలా వద్దా అనేది ఆ సందర్భాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఇలా చేయండి అని మేము చెప్పలేం కదా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మధు గజాల గారు ఉన్నారు. మధు గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం. వండర్ఫుల్ ఉంది మేడం. అసలు స్టార్టింగ్ విత్ మెడిటేషన్ మిమ్మల్ని చూడంగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది ఫస్ట్. దాని తర్వాత మెడిటేషన్ చాలా చాలా డీప్ గా ఉంది మేడం. అసలు ఫుల్ ఆఫ్ వైబ్రేషన్స్. థ్యాంక్స్ టు పద్మ ఆంటీ కూడా లైక్ ఆ ప్లేస్ ని చూపించి లైక్ మనల్ని అందరినీ ధ్యానంలో కూర్చోమన్నారు. వండర్ఫుల్ మేడం. అండ్ టాపిక్ మీరు చెప్పింది కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మేడం, అసలు ఆ శిరీష గారు అన్నట్లు అసలు ఇది ఎక్కడ బుక్స్ లో ఎక్కడ మేము చదవలేదు. అంత వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. మీరు ఎప్పుడు వచ్చినా లైక్ ఒక గ్రాండ్ ఇన్ఫర్మేషన్ తోనే మాకు తెలియజేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. క్వశ్చన్స్ ఏం లేదు, మీరు పిల్లల గురించి చెప్పింది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఉంది మేడం ఇక్కడ, అనన్య అని తన పేరు. సో ఆ పాపతో మీరు ఎట్లయితే అంటున్నారో నేను అదే స్టేట్ లో ఉంటాను. ఎందుకంటే పిల్లలతో ఉండేటప్పుడు కంప్లీట్ గా ఒక బేబీ స్టేట్ లోకి వెళ్ళిపోవాలి మనం, అక్కడ మైండ్ అనేది లేకుండా. అసలు ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంటే మేడం, అది మీరు అన్నట్లు ఆ పాప నాభి మీద అది సౌండ్ చేస్తే అది ఎంత హ్యాపీగా నవ్వుతుందో, లేకపోతే అసలు ప్రతి ఒక్కటి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా తెలుసుకున్నాను ఇవాళ సెషన్ లో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ శిరీష గారు. శీతల్ పవార్ గారు ఉన్నారు. అన్మ్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు ఇక్కడికి వచ్చి మా అందరినీ ఎన్లైట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు, పద్మ మేడంకి అండ్ హోస్ట్లందరికీ, అనిల, శిరీషకి. మెడిటేషన్ చాలా చాలా బాగుండింది మేడం. మెడిటేషన్ లో కూర్చున్నాక చాలా డీపర్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ లాగా వచ్చింది అన్నట్టు. ఏంటంటే లైట్ వర్కర్స్ అన్ని లైట్ తీసుకుంటారు కానీ స్పిరిచువాలిటీని మాత్రం లైట్ తీసుకోకూడదు అనేసి మెసేజ్ వచ్చింది మేడం. సో అలా అది కంటిన్యూస్ గా వచ్చింది అన్నట్టు. తీసుకోరు అన్నట్టు వాళ్ళు. ఒక్కసారి మెడిటేషన్ లోకి వచ్చాక అన్ని లైట్ తీసుకుంటారు కానీ స్పిరిచువాలిటీని లైట్ తీసుకోరు అనేసి వచ్చి అన్ని కూడా ఈ రోజు మళ్ళీ దానికి కనెక్టెడ్ గా మీరు చిన్నప్పటి నుండి మనదంతా జీవనం మనం ఎలా ఎనర్జీ గెయిన్ చేసాం ఈ సమయం వరకు, అండ్ తల్లి మనకు ఎలా ఇచ్చింది, అందరు ఎలా ఇచ్చారు అనేది మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా 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 థ్యాంక్ యూ. ఎంతో ఎనర్జీ మీరు కూడా మాకు పాస్ చేశారు ఈ రోజు ఒక తల్లి స్థానంలో ఉండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ శీత ఫర్ షేరింగ్. సుచిత్ర బొప్పన్న గారు ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే. నమస్తే. మీరు చాలా చాలా బాగుంది మేడం. ఫస్ట్ టైం మీరు అంటే అందరి దగ్గర ఈ 9 రంధ్రాలే విన్నాము. ఫస్ట్ టైం మీరు ఇన్ని రంధ్రాలు పొట్ట అంటే శీతలం అని, ఇక్కడ అంటే ఈ నాభి దగ్గరేమో చక్కగా పువ్వు విచ్చుకొని ఆ ఇది అవుతుందని అసలు ఎంత బాగా ఫస్ట్ టైం నిజంగానే వింటాము. మీరు ఈ నాలిక అక్కడ పెట్టి ఈ సహస్రార ఇక్కడికి అవుతుందని చెప్పారు కదా. అంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు కూడా అంటే అక్కడ పెట్టుకుని చేసుకుంటే ఇంకెక్కువ ఎనర్జీ ఫీల్ అవుతాం అంటారా? అంటే నాకు అది ఆ క్వశ్చన్ వచ్చింది. దానికి అది జరగాలి ఏదైనా మన వల్ల శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఓకే మేడం. అదే నాకు అంటే ఆ క్వశ్చన్ వచ్చింది. మీరు అది చెప్పినప్పుడు అంటే మన ఆలింగనం కానీ ముద్దు పెట్టుకున్నప్పుడు కానీ ఆ స్పర్శ ఇదైనప్పుడు కూడా అంటే ఆ నాడులు ఇక్కడ చుంబనము ద్వారా ఈ లేయర్ ఉంటుంది మేడం.
ఈ లోపల వైపు నుంచి దివ్య చక్షుకు ఒక రూట్ ఉంది. ఆ రూట్ ఏంటంటే ముద్దు పెట్టుకోవడం ద్వారా అది ఓపెన్ అవుతుంది. ఆ ముద్దు పెట్టుకోకపోతే అది ఓపెన్ అవ్వదు. ఈ ముద్దు అనేది ఎందుకు జరుగుతోంది? రెండు మనస్సులు కలిస్తే ప్రకృతి, రెండు శరీరాలు కలిస్తే వికృతి. ఇక్కడ ఈ రెండు శరీరాలలో ఏంటంటే ఇద్దరు ముద్దు చుంబనం, ఈ చుంబనము ద్వారా అది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఈ నాలుక ఈ మొదట్లో చిన్న బబుల్స్ ఉంటాయి మేడం, ఇవన్నీ దాంట్లో కాస్మిక్ పవర్ ఉంటుంది, దాంట్లో కూడా ఉంటుంది విశ్వశక్తి. అందుకే ఆ ముద్దు పెట్టుకోవటం ద్వారా ఇద్దరి యొక్క కలయిక ద్వారా ఇది ఓపెన్ అవుతుంది డోరు. ఇందాక చెప్పే కదా నాడులు ఉన్నాయని, ఎక్కడికక్కడ నాడులు, నాసికా నాడులు, చెవి వెనక నాడులు, బొడ్డు భాగా నాడులు, ఈ ప్రక్రియ జరగాలి కదా. ఇక్కడ ఈ ప్రక్రియ జరగటం, ఒక పువ్వును వాసన చూడటం అనేది ప్రక్రియే కదా, ఓ శబ్దం వినేయటం అనేది ప్రక్రియే కదా, మాట్లాడటం అనేది ప్రక్రియే కదా. అలాగే ఈ వికృతి, ఈ రెండు శరీరాలు కలిసినప్పుడు ఈ చుంబనం అనేది ఈ ముక్కు లోపల ఉండే ఆ లేయర్ కి డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇది ఇప్పుడు ఈ అనాహిత చక్రంలో నుంచి వచ్చింది, సహస్రారంలో నుంచి వచ్చి దీని చుంబనం ద్వారా ఆ లోపలికి వెళ్ళి ఈ పవరు ఈ దివ్య చక్షుని ఇంకా ఉత్తేజితం చేస్తుంది. ఆ దివ్య చక్షు ఉత్తేజితం కోసమే అది వాడుకోవాలి. అది అంటే అది ఒక్క చిన్న పిల్లలకే అంటారా? అంటే ఇప్పుడు మీరు ఇచ్చిందేమో చిన్న పిల్లలు అన్నారు కదా, అంటే పెద్దవాళ్ళు అవుతాయి కదా, చిన్న అయినా పెద్దవారికైనా అదే జరుగుతుంది. చిన్న బిడ్డలకి ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఫుల్ యాక్టివేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆ పసిబిడ్డలో ఏమీ లేదు, అక్కడ మర్మం లేదు. పెద్దవారికైనా అదే జరుగుతుంది. ఓషో చెప్పినా, కృష్ణుడు చెప్పిన విశ్వ రహస్యంలో ఇది మొట్టమొదటి రహస్యం. మొట్టమొదటిసారిగా అమెరికా సభ్యులకి ఇది అందింది. అది మేమందరం చాలా అంటే ఎంతో ఆనందంగా చక్కగా ఇది తీసుకోవడానికి రెడీగా ఉన్నామేమో మేడం, అందుకనే ఇక్కడ జరిగి ఉంటుంది ఇది. సో హ్యాపీ వచ్చింది, లేకపోతే చెప్పనివ్వరుగా. అండ్ మీరు ఇంకోటి కూడా, అంటే అది ముద్దు పెట్టుకున్నప్పుడు నిజంగానే ఫస్ట్ టైం ఆ బొడ్డు దగ్గర అందరం ఇళ్ళల్లా అంటాం, కానీ అసలు తెలియదు కదా. ఊరికే ఏదో ఆ పెద్దవాళ్ళు అట్లా నవ్వుతారు, పసిపిల్లలు నవ్వుతారు, మనం అట్లా అనిస్తే వాళ్ళు నవ్వుతారు, అదొకటే తెలిసింది మనకి. ఇవాళ అది కూడా అంటే మొత్తం నాడులన్నీ యాక్టివ్ అయ్యి వాళ్ళు ఇంకా ఆనందంతో ఉంటారనేది. వాళ్ళు ఆ దివ్యంలో రమిస్తారు, వాళ్ళకి ఇది తేడా ఓపెన్ అయి ఉంటుంది. ఈ ప్రక్రియల వల్ల వాళ్ళు ఆ దివ్యానందాన్ని పొందుతారు. దివ్యానందం అంటే అదే మేడం, ఇంక వేరే ఏది లేదు. అది 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 అసలు మీరు చెప్తున్నప్పుడే లోపల ఒక ఇదిలాగా అనిపించింది. అయ్యో ఇన్ని రోజుల నుంచి అంటే కొన్ని పనులు ఏదో కృత్రిమంగా చేసేస్తాం, దాని లోపల తెలియకుండా, అర్థం తెలియకుండా ఈ చిన్నదానికి కూడా ఇంత ఉందా అనిపించింది. అంటే అక్కడ పిల్లలకి చేసే పనుల్లో అంత ఉందా అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుచిత్ర గారు. జీవశక్తి ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది ఎంతో చక్కగా వివరించారు. ఇంత చక్కగా ఏ తల్లి, ఏ గురువు మనకి ఇలా ప్రత్యక్ష జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే ఎంతో ఎంతో వారికి ప్రేమ, కరుణ ఉండాలి మన మీద. ఈరోజు మనం ఎంతో భాగ్యవంతులం. సంగీత గారు ఉన్నారు, తీసుకుందామా మేడం? ఇంకా 2 more క్వశ్చన్స్ తీసుకుందామా మేడం? సంగీత గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగుండింది మేడం మీది సెషన్ ఈరోజు. పిల్లలది చెప్పినప్పుడు మొత్తం జ్ఞాపకం వచ్చింది. నా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు. దట్ ఇంకా హక్ చేసుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, కానీ అది మొత్తం రీల్ తిరిగినట్టుగా ఉండింది చిన్నప్పుడు. సో చాలా హ్యాపీ అనిపించింది దట్ అన్ని నేను చేశాను, అన్ని అనుభవించాను అన్న ఫీలింగ్ మళ్ళీ అది వచ్చిందండి. అండ్ చాలా బాగుంది మీది. నేను యూట్యూబ్ ఛానల్స్ కూడా చూశాను, మీ ఆస్ట్రల్ ట్రావెల్ అది
చాలా అద్భుతంగా ఉండింది మేడం. సో నాకు చిన్న డౌట్, అంటే ఎవరి అనుభవాలు వారివే, కానీ నాకు అనిపిస్తుంది, నేను ధ్యానము 1 year నుంచి చేస్తున్నాను మేడం. నాకు ధ్యానం కుదురుతుంది, బట్ ఏమీ అనుభవాలు అన్నట్లు, ఎవరిని చూసినట్లు, ఎక్కడికి వెళ్ళినట్లు అలా ఏమీ జరగలేదు. బట్ ఐ డోంట్ నో అది నాకు ఉందో లేదో తెలీదు, బట్ మిమ్మల్ని అడుగుదామని జస్ట్ అడుగుతున్నాను మేడం. సార్ చెప్తూనే ఉన్నారు కదా మేడం, ఒకరి అనుభవమే మనకి జ్ఞానం, మనమే చేయక్కర్లేదు. ఇప్పుడు ఒకటి నేను చెప్పినప్పుడు అది ఇలా ఉంటుంది, థియరిటికల్ గా మీకు తెలిసింది, ఒక పసిబిడ్డ అనుభవం ఉంది. అలాగే హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది మేడం, జరిగి అది లోపల సోల్కి రికార్డ్ అవుతుంది. అది మీ మైండ్కి అందదు. అది మైండ్కి అందాలంటే మైండ్ చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు, ఆత్మ చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు కలవాలంటే ఈ ప్రాణశక్తి ఎంతో పోయాలి. అది అవసరమవుతుంది, అనవసరం అవుతుంది. అందుకని ఆ యొక్క అనేకమైన కోణాలు, నేను చెప్పాను అనేకమైన కోణాలు ఉంటాయి. అది ఒక్కొక్కటి చూస్తే మళ్ళీ 16 రకాలుగా విభజన చేయాల్సి వస్తుంది. అదంతా శాస్త్రం మేడం, ఒక నాడీ శాస్త్రంలో శాస్త్రం. కాబట్టి అది మీకు అర్థమయ్యే అవగాహన అయితే చాలు, జరగాలనే లేదు, అన్ని అనుభవమే లేదు. ఏది రావాలో అది వస్తుంది తప్పకుండా. మనకి ఇది రావాలనేది అనుకున్నా రాదు, అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి అంతే. అది థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంగీత గారు. శాంతి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఆ వీడియో ఆన్ చేసుకుంటారా మేడం? జూమ్ సెషన్ మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది శాంతి గారు. ఇక చెప్పండి శాంతి గారు. మేడం రావడం లేదు. ఓకే. హలో మేడం, నమస్తే. అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. ఈ రోజు ఒక్క ఫోన్ కాల్ పట్టుకుని ఇంతమంది ఇలా జాయిన్ అయ్యి అందరికీ పంచడానికి, వారిలో ఏ శక్తి అయితే ఉందో, ఏ క్రియేటివిటీ, ఏ సృష్టి శక్తి అయితే ఉందో అందరికీ పంచడానికి సిద్ధమైనటువంటి నా సహా ఆత్మలందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు హవాయి ఐలాండ్ లో ఉన్నాను. ఇది నార్త్ కార్నర్ ప్లేస్, ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కానీ అలాగే దాని వెనక ఎంతో వేదన ఉంది. 4 ప్లేసెస్ కి నేను ఇక్కడ వెళ్ళినప్పుడు ఒకటి యుద్ధంలో చనిపోయిన యుద్ధ భయంతో నిండిపోయింది. ఇంకొకటి అణగారినటువంటి స్త్రీ శక్తి ఏదైతే ఉందో అది శిలా సదృశంగా మారి ఆవేదన ఉంది. మూడోది ఏంటంటే ఒకటి వాటర్ యానిమల్స్, దివ్యశక్తి తరంగాలను పంచడానికి వచ్చిన మమ్మల్ని, మీకు దివ్యశక్తి తరంగాలను పంచడానికి వచ్చిన మమ్మల్ని చంపి తినేయటం ఏ రకంగా న్యాయమని డాల్ఫిన్స్ నన్ను అడిగినాయి, జలదేవతలు నన్ను అడిగినాయి. 4వది ఏంటంటే వనదేవతలు, అసలు మమ్మల్ని ఉండనిస్తారా లేదా, నేల మీద మా పని మమ్మల్ని చేసుకొనిస్తారా లేదా అని చెప్పేసి అవి అడిగినవి. ఈ 4 కూడా వాటి యొక్క సహకారాన్ని మనకు అందించి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టినాయి అన్నమాట. అన్నింటికి కూడా ఈ దారి వెయ్యాలి అంటే, పంపించాలి అంటే ఒక మార్గం, ఒక దారి కావాలి, అవి బయటికి రావాలి అంటే ఆ దారే ఈ రోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ ప్రత్యేకమైన మెడిటేషన్ సెషన్ అనేది తీసుకోవడం జరిగింది. మేడం నాకు ఎప్పుడోనే చెప్పారు సెషన్ తీసుకుందాం పద్మ, అమెరికాకి సెషన్ తీసుకోవాలి, అరేంజ్ చేయమని. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత అది రంగం ఇక్కడ సిద్ధమైంది అంటే ఇక్కడ నుండి ఎన్ని సమయ ద్వారాలు ఉండాలి, ఎన్ని లోకాలకు చేరుతా ఉండాలి. అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోటానికి సిద్ధమైనప్పుడు అన్ని ఆటోమేటిక్, అవన్నీ కూడా ఆటోమేటిక్ అన్ని కూడొచ్చినాయి అన్నమాట.
ఫ్రెండ్స్, వరలక్ష్మి మేడంతో నాకు 25 years ఎక్స్పీరియన్స్. నేను గర్వంగా చెప్తున్నాను. ఎంతో సైంటిఫిక్ నాలెడ్జ్, పక్కా సైంటిఫిక్ నాలెడ్జ్. నార్మల్ గా కనిపించే ఫిజికల్ లైఫ్ లో మనకు వచ్చే స్ట్రగుల్స్ నుండి ఆత్మపరంగా మనకు వచ్చే సందేహాల వరకు కూడా మనం ఎవరితో ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఇవన్నీ పక్కా సైంటిఫిక్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను పత్రి సార్ దగ్గర నుండి ఎంత నేర్చుకున్నానో, వరలక్ష్మి మేడం దగ్గర నుండి అంత నేర్చుకున్నాను. మిగతా ఫ్రెండ్స్ అందరి దగ్గర నుండి కూడా ఇంకా ఇంకా నేర్చుకుంటానే ఉంటాను ఎప్పటికీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఈ మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు. ఇంకొకసారి నేను ఈ సీషోర్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సూపర్ మేడం, మమ్మల్ని హవాయి ఐలాండ్స్ కూడా తీసుకెళ్ళిపోయారు. అది ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అయ్యాయి వాళ్ళంతా కూడా. ఇంతటి మహాభాగ్యాన్ని మనకి ఇచ్చినటువంటి మన తండ్రి బ్రహ్మర్షి పత్రిజీకి థ్యాంక్ యూ సో మచ్. ఎంత చేసినా కానీ ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఇటువంటి ఒక జీవితం ఉంది అనేది ఆయన వల్లే మనకు తెలిసింది. అలాగే మనం అందరికీ కూడా తెలియజేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మ మేడం. మీ వల్ల ఈరోజు ఇంత బ్రహ్మాండమైన జ్ఞానాన్ని అందరూ వినగలిగినాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అరేంజింగ్ దిస్ క్లాస్ టుడే. We're very fortunate to listen all this wisdom, madam, today. Thank you. I'm very happy. Yeah, Zoom last minute lo limit సరిపోక మళ్ళీ సౌమ్య గారు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్యకి కూడా థ్యాంక్ యూ సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లిమిట్ సరిపోలేదు ఫ్రెండ్స్, కొంచెం టెన్షన్ అయ్యింది లాస్ట్ మినిట్ లో, ఇది ఎలాగా అని చెప్పేసి, అందరికీ అందాలని కదా ఎలాగా అని చెప్పేసి. కానీ సౌమ్య ఇమ్మీడియట్ గా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. థ్యాంక్ యూ అనిల. థ్యాంక్ యూ సో మచ్ అనిల, మీరు హోస్ట్ చేసిన దానికి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అనిల మేడం మాట్లాడలేదు, అసలు వర్డ్స్ రావట్లేదు మేడం నాకు. ఆ సబ్జెక్ట్ అంత డీపర్ సబ్జెక్ట్, అంత హెవీగా అంటే ఎప్పుడు వినని సబ్జెక్టు. నిజంగా అంత జ్ఞానం మనలోనే ఉందా అంటే, మన నాడీ మండలంలోనే ఇంత జ్ఞానం దాగి ఉందా అనేది అసలుకి నిజంగా అద్భుతం మేడం. నిజంగా అసలుకి ఆ నాభి దగ్గర, చెవుల దగ్గర, ఇప్పుడు అవన్నీ మీరు చెప్పినవన్నీ నాకు అలానే తిరుగుతుంది. అంత ఎనర్జీ ఫ్లో ఎక్కడ ఉంది అనేది చాలా బాగా అర్థమవుతుంది. చాలా గ్రేట్ సబ్జెక్ట్ మేడం. అసలుకి మెడిటేషన్ అయితే అసలు అద్భుతం, చాలా బాగుంది మేడం. మేడం చాలా మంది చాట్ లో పెడుతున్నారు, నాలెడ్జ్ షేరింగ్ గ్రేట్ అని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మీరు గైడ్ చేస్తూ పద్మ మేడము మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. చాలా థ్యాంక్ యూ మేడం. అందరికి శిరీషకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శిరీష. థ్యాంక్ యూ. ప్లాట్ఫామ్ ఇచ్చారు కదా మేడం. మేడం మీతో శాంతి గారు మాట్లాడతారంట. వీడియో స్టార్ట్ చేస్తే నెట్ ప్రాబ్లం వస్తున్నట్లుందండి. వీడియో వితౌట్ వీడియో ట్రై చేస్తాను. చెప్పండి మేడం. ఇది అంటే ఈ రోజు అసలు జూమ్ సెషన్ అటెండ్ అవ్వకూడదు అనుకున్నాను. అలాగనుకుని జూమ్ ఎలాగో ఫుల్ అయిపోయింది. అలా నేను అనుకుని మా అబ్బాయి తోడొచ్చి కూర్చుంటావా ఇక్కడ అంటే, వచ్చి కూర్చొని ఎందుకు నాకు తెలియకుండానే తలంతా ఇదిగా అసలు ధ్యానం చెయ్యాలన్నట్లు కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాను. వాడు వెళ్ళిపోయాడు. తర్వాత నేను చూసుకుంటే 12 అవుతుంది. మళ్ళీ ఎందుకో ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దామని లింక్ ఆన్ చేశాను. అప్పుడే మీది మెడిటేషన్ అయిపోతుంది. అంటే తెలియకుండానే నేను కూడా ఇక్కడ మెడిటేషన్ లో కూర్చున్నాను వితౌట్ కనెక్టింగ్. అంతా సెషన్ అయిపోయింది అనుకుంటే యాక్చువల్ గా అప్పుడే స్టార్ట్ అయింది అన్న విషయం నాకు తెలిసింది. అంటే ఇది అన్నారు కదా మీరు, రాసి ఉంటే మీరు వచ్చేస్తారు అని చెప్పి. అసలు నాడుల గురించి ఎవ్రీథింగ్ నేను వినాలని రాసి ఉన్నట్లుంది. మొత్తం చాలా బాగుంది మేడం. చాలా చాలా ఇప్పటికీ అలాగే 8 year old ఆల్మోస్ట్ 9 year old అయిపోయినా ఇప్పటికీ అలాగే కిస్ పెట్టుకుంటా ఉంటాను. వాడు కూడా అలాగే ఇంకా పెట్టాలనిపిస్తుంది. అమ్మా నీకు అంటాడు వచ్చి. మొత్తం అంతా చాలా కనెక్ట్ అయినట్టుంది మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం.
శైలజ గారు ఉన్నారు మేడం, అన్మ్యూట్ చేసాను. యా శైలజ గారు, యా మేడం వీడియో ఆన్, పడుతుందా మేడం? యా వీడియో ఆన్ చేసుకోండి. మేడం మీరు క్లాస్లో ఇందాక 2 మనసులు కలవడం ప్రకృతి, 2 శరీరాలు కలవడం వికృతి అని చెప్పారు కదా, కొంచెం దీని గురించి ఎలాబొరేట్ చేయగలరా? ఏంటి దీని గురించి ఎలాబొరేట్ కొంచెం చెప్పమంటున్నారు మేడం. కొంచెం స్పష్టంగా, అంటే నాకు అక్కడ 2 మనసులు కలవడం ప్రకృతి, 2 శరీరాలు కలవడం వికృతి అన్నారు కదా, ఇక్కడ ప్రకృతి వికృతి గురించి ప్రకృతి వికృతి గురించి ముందే చెప్పాను. వికృతి అంటే వికృతం కాదు. ఎస్, వికృతి అనేది ఒక నియమం. 2 శరీరాలు కలిస్తేనే వికృతి అవుతుంది. కృతి, ప్రకృతి అంటే ఆ సమస్తము, అన్ని యానిమల్స్, చెట్లు, సముద్ర జీవులు, ఏదైతే జీవంతో కదలాడుతుందో అది మొత్తం ప్రకృతి. జీవంతో కదలాడే చైతన్యమే ప్రకృతి, ప్రకృతే చైతన్యం. ఇక్కడ మెయిన్ సోల్ అనేది తన యొక్క సమస్తమైనటువంటి ప్రకృతిని ఈ దేహంలో ఇమిడ్చుకొని వచ్చింది. అందుకే ప్రకృతి మాత అన్నారు, ప్రకృతి పురుషుడు అన్నా. స్త్రీ యొక్క శరీరము ప్రకృతితో పోల్చారు, ప్రకృతి మాత అంటే ఈ సమస్తము మన శరీరంలో ఉన్నాయి అని. ఈ ప్రకృతి, ఈ సమస్తం ఉన్నది పురుషత్వము అన్నది దివ్యత్వం. ఇక్కడ స్త్రీతత్వం అనేది ప్రకృతి, పురుషత్వం అన్నది ఆకాశం. మరి ఆ పైనుంచి వాన కురిస్తేనే ఇక్కడ నేల తడిచేది. నేల దున్నకుండా తడవదు కదా. దున్నిన తర్వాత, నేల తడిచిన తర్వాత విత్తు నాటుతాం. అలాగే వికృతి అంటే 2 దేహాలు కలవడం, భార్యాభర్త కలవడం, అది వికృతి. సమస్తము నాలో ఉన్నాయని తెలుసుకోవటం ప్రకృతి. ఈ సమస్తం నాలో ఉన్నాయి, ఎలా ఆవిర్భవిస్తాయి అంటే మనకి నవరంధ్రాలు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఇన్ని దారులు ఉన్నాయి మన శరీరంలో, ఇన్ని దారులు ఉన్నాయి. ఈ దారులన్నీ నాడులు. ఈ నాడుల ద్వారా దారులు ఉన్నాయి. ఏ దారిని ఎక్కడ ఓపెన్ చేస్తే, ఎక్కడ కేంద్రం ఉంది, ఎక్కడ ఓపెన్ చేస్తే అది ఎక్కడికి వెళుతుంది అనేది ఒక మహాశాస్త్రం. అందులో ఒక చిన్న శాస్త్రాన్ని చెప్పాను. థ్యాంక్ యూ మేడం. అది థ్యాంక్ యూ సో మచ్. ఉపయోగించుకునే వాళ్ళు వివేకంతో ఉపయోగించుకోవాలి, దానిని ఆధ్యాత్మికతకు ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మికతని ఇందాక ఆ మేడం ఎవరో చెప్పారు, దేన్నన్నా నువ్వు ఈజీగా తేలిగ్గా తీసుకోగాని ఆధ్యాత్మికతని తేలిగ్గా కాదు, సీరియస్ గా తీసుకోవాలి. శీతల్ గారు చెప్పారు, అది సత్యం. కాబట్టి సమస్తం మనలోనే ఉన్నాయి మేడం. మనలో మనకెళ్తే విశ్వరహస్యాలన్నీ శోధించుకోవచ్చు. అలాగే మనం అన్ని శోధించుకోలేదు అనుకోండి, ఆ శోధించుకున్న వాళ్ళ దగ్గర మనం వినాలి. అది అనుభవం పొందిన వారి దగ్గర మనం వినాలి. మళ్ళీ మనకు అదే రావక్కర్లేదు. ఒక్క ప్రకృతి సమస్తాన్ని తనలో నింపుకున్న ఒక స్త్రీగా రూపొందించుకున్నప్పుడు, పురుషుడు అనేది స్త్రీ దగ్గర అన్ని నేర్చుకోవాలి. సార్ చెప్పారు, పురుషుడు స్త్రీ దగ్గరే నేర్చుకోవాలని. చాలా మంది కామెంట్లు, జోకులు, వంట నేర్చుకోవాలా, బట్టలు తోడడం నేర్చుకోవాలా, పిల్లలు గండం నేర్చుకోవాలా. ఇది ఆధ్యాత్మికత అవుతుందా? ఒక గురువు నోటి నుంచి వచ్చిన ఒక మాటలో ఎంత అంతరార్థం ఉంటుంది అని ఆలోచించుకునేవాడు వివేకి, ఆత్మజ్ఞాని. కామెంట్ చేసేవాడు అజ్ఞాని. చిత్రం ఏంటంటే ఆయన ఇద్దరిని ఒకటిగానే చూస్తాడు. ఆయన గురువు కదా మేడం. అది పత్రి గారు వాల్యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు మేడం. మళ్ళీ ప్రకృతి వికృతి గురించి ఇంకా ఆత్మతృప్తిగా ఉంది ఈరోజు సెషన్. నిజంగా మేడం అసలుకి ఎంత అదే తను ఆత్మ సంతృప్తిగా అంటే నిజంగానే అంత
అసలు మనసుకి అంత డీపర్‌గా వెళ్ళిపోయింది మేడం అసలు సబ్జెక్ట్. అసలు ఇంత అర్థం కావట్లేదు. చెప్పేకి కూడా రావట్లేదు మేడం నాకు అసలుకి. ఓకే. ఎప్పుడో నేను 2010లో అనుకుంటా. నాకెందుకో విరక్తి వచ్చింది. విరక్తి మీన్స్ నాకు ఏది కావాలి అది అని కాదు. నా దగ్గర ఉండే జ్ఞానాన్ని నేను పంచలేకపోతున్నాను అంటే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అది అప్పుడు అన్నాను, నాది తీసుకోలేనప్పుడు నేను ఈ లోకంలో ఉండి ఎందుకు ఉపయోగం? ఎంత బండిల్స్ ఉన్నాయి నా దగ్గర బుక్స్ రాసింది. ఇంకా ఇవన్నీ రాసుకోవాలి కదా, రాసుకోకపోతే నాకు ఈ ఆత్మశాస్త్రం అనేది అంత స్పిరిచువల్ సైన్స్ ఒక మాట కూడా తప్పు రాకూడదు. రేపు మళ్ళీ నన్ను అక్కడ పట్టుకుంటారు పైన తప్పు వస్తే. మరి అదంతా కరెక్ట్గా ఉండాలి. ఎన్ని రాసుకున్న బుక్స్ అన్ని ఏటికాయ పెట్టి ఎందుకు ఇంత జ్ఞానము ఎవరు తీసుకునే వాళ్ళు లేరు అంటే, బుద్ధుడి దగ్గర ఎంత జ్ఞానం ఉంది, ఆ మహాజ్ఞానాన్ని అంత ఇస్తే తీసుకునేవాళ్ళు. ఈ లోకంలో ఎవరికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి. దీన్ని అందుకునే లోకంలో ఉన్నప్పుడు అక్కడే ఇవ్వచ్చు. ఇక్కడ ఉండి నేను నా టైం వేస్ట్ అయిపోతుంది. కానీ నేను అందుకునే జ్ఞానం ఆయన దగ్గర నుంచి మహాజ్ఞానాన్ని అందుకుంటూనే ఉన్నాను. అప్పుడు అనుకున్నా, ఆ జ్ఞానాన్ని నేను అందుకోవడం కోసమే ఉన్నాను, నా కోసం నేను నేర్చుకోవడం కోసం. నేను ఇప్పుడు స్టూడెంట్. అది ఆ జ్ఞానం ఎలాంటిదంటే హాస్టల్ బాడీ తోటి ఈ ఫిజికల్ బాడీ మీద నాకు అర్థం అవ్వాలన్నీ. ఒక పండు తింటే టేస్ట్ ఎట్లా తెలుస్తుందో అలాగే హాస్టల్ బాడీ తోటి. హాస్టల్ బాడీకి ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో, తెలియని సీక్రెట్ చాలా ఉన్నాయి. బట్ మనకి ఏదైతే ఫీల్ ఉందో అన్ని దానికి ఉన్నాయి. మనకి ఎన్ని ఆపదలు ఉన్నాయో అన్ని దానికి ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్లైట్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని మనం దానికి ఇవ్వాల్సింది దానికి ఇస్తాం సపోర్ట్. అలాగే అది తీసుకున్న జ్ఞానాన్ని నాకు ఇస్తాం. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ఇంకొకరికి పంచుతున్నాం బాగానే ఉంది. అప్పుడు అన్నారు పత్రిజీ, ఇప్పుడు మీరు అనుకున్న సమయానికి తీసుకుంటానికి సిద్ధంగా లేరు. వాడు ఒక సంగీతం నేర్చుకుని కూర్చుంటే అవతల నేర్చుకునేవాడు రావాలిగా. రాకుండా నేను నేర్పిస్తానని నువ్వు ఇల్లు తిరిగినా లాభం లేదు. నేర్చుకోవాలని వాడు వస్తేనే నువ్వు సంగీతం నేర్పిస్తావు. అలాగే రేపు ఇప్పుడు ఈ థర్డ్ డైమెన్షన్ లో ఉన్నంత ఈ భూమండలంలో నీ జ్ఞానాన్ని అందుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇది ఫిఫ్త్ డైమెన్షన్కి ఎంటర్ అవుతుందో అందరిలో వివేకం పెరుగుతుంది, అందరిలో అవగాహన పెరుగుతుంది. అప్పుడు నీ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అందుకునే సమయం దాకా నువ్వు వేచి ఉండాలి. అప్పుడు వాళ్ళు చేతులు ఇస్తారు, నన్ను పైకి లాగు, నాకు ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి అప్పుడు నువ్వు ఉండాలా లేదా అని అడిగాను. అప్పుడు నాకు నా మనసు నాకు శాంతి ఇచ్చి నేను వెయిట్ చేస్తాను. అది అందులో భాగంగానే ఈరోజు చిన్న పాయింట్ మీకు చెప్పాను. ఓకే మేడం. చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో పేషెన్స్, ఎంతో సహనంతో ఈరోజు మా కోసం మీరు ఇచ్చిన సమయాన్ని, ఆ విలువైన సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూయర్స్. సో ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ ఈ ప్లాట్ఫామ్ పైన మనకు విజ్డమ్, ఎంతో జ్ఞానాన్ని పంచడానికి రెడీగా ఉన్నారు. సో అందరూ కూడా పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ మేడం. ఇక్కడ